సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు, నమస్కారాలు, దైవాశీస్సులు పలుకుతూ ఈ లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్, లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి కల్వరి టీవీ ఛానల్ ద్వారా మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సదవకాశం మీకు నాకు కలిగించినటువంటి కల్వరి టీవీ యాజమాన్యం వారికి మీ అందరి పక్షంగా నా పక్షంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు వారు ఇంకను ఆశ్రయించుగాక. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి సహకరిస్తున్నటువంటి మీకందరికీ కూడా, పోషకులందరికీ, ప్రార్థన చేస్తున్న వారందరికీ, పాల్గొంటున్న వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు మీరు మీ క్వశ్చన్స్ తయారు చేసుకుంటూ ఉంటుండగా 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని మాట్లాడతాను. ముందుగా మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తల్లి, ఈ దినమున మరొకసారి కల్వరి టీవీ ఛానల్ ద్వారా అఖిల తెలుగు క్రైస్తవ ప్రపంచాన్ని, ఆయా దేశముల్లో విదేశముల్లో చెదరి ఉన్నటువంటి ప్రేక్షకులు, వీక్షకులు, సత్యాన్వేషకులు, సత్య ప్రేమికులందరినీ ఈ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా నేను సంధించడానికి, దర్శించడానికి, కలుసుకోవడానికి నాకు ఇచ్చిన మహదవకాశం కొరకు ఈ స్తోత్రములు తండ్రి. ఇది 2 గంటల సమయం మాకు అత్యంత ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. ప్రశ్నిస్తున్న వారిని, ప్రశ్న చెందుతున్న మీ దాసుని, జవాబులు ఇస్తున్న మీ దాసుని, వాక్య సేవ చేస్తున్న ఈ మీ దీని దాసుని మీ పరిశుద్ధాత్మ వర్షములు ఉంచుకోనండి. మీరే మాట్లాడి మా అందరికీ చిరంతరమైన శాశ్వతమైన దీవెన కలిగించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ నేటి కార్యక్రమంలో నాతో పాటు ఈ స్క్రీన్ని పంచుకుంటున్నటువంటి నా ప్రియ సహదాసులు, విజయవాడ నుండి వచ్చినటువంటి పాస్టర్ చక్రవర్తి గారు. వీరు నా కుడి చేతి వైపున ఉన్నారు. పాస్టర్ చక్రవర్తి గారు అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్, మా సువార్త ప్రకటన, సంఘ స్థాపన పరిచర్యలు, వాటిని మేము అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్గా రిజిస్టర్ చేయించాం. ఆ సంస్థ పక్షంగా ఒక సంఘాన్ని నడిపిస్తూ, అలాగే సంఘ స్థాపన సేవలు కృష్ణా జిల్లా అంతట్లో కూడా త్రూఅవుట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మా అధికార ప్రతినిధిగా సేవ చేస్తున్నారు. నాకు ప్రియ తమ్ముడు, సహదాసుడు పాస్టర్ చక్రవర్తి గారు. వారిని మనం ఆహ్వానిద్దాం. అలాగే నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ సహదాసుడు పాస్టర్ కరుణాకర్ ప్రకాశం జిల్లా స్థాయిలో, జిల్లా లెవెల్లో ప్రకాశం జిల్లా అంతటా కూడా ఒంగోలు పట్టణంలో ఒక సంఘాన్ని నడిపిస్తూ, ఇంకా అనేక స్థలాల్లో సంఘాలు స్థాపిస్తూ మా సంఘ స్థాపన పరిచర్య అయినటువంటి అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్కి అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారిని దేవుడు నియమించినాక వారిని ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానిద్దాం. 50వ కీర్తనలో ఒక చిన్న మాట చదివి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే ప్రశ్నలు వస్తూ ఉన్నాయో వెంటనే మానేస్తాను. ఒక టాపిక్ చెప్పాలని అనుకోలేదు. ఆఖరి క్షణంలో దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకానికి తీసుకొచ్చారు కనుక చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి. 50వ కీర్తన 16-17 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట రక్షించదేమి, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ఇక్కడ కొంతమంది ప్రజలు కనబడుతున్నారు. దేవుడు వారిని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని? భక్తిహీనులు అని. భక్తిహీనులారా అంటే భక్తి లేని వారలారా అని అర్థం. ధనహీనుడు అంటే ధనము లేనివాడు, బలహీనుడు అంటే బలము లేనివాడు, జ్ఞానహీనుడు అంటే జ్ఞానము లేనివాడు, భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు,
దేవుడు అతన్ని భక్తిహీనుడా అని పిలిచాడు. పిలిచి మళ్ళీ అంటాడు, నా నిబంధన నీ నోట రచించదేమి అన్నాడు. అంటే ఈయన గారు చేస్తున్న ఉద్యోగం ఏంటంటే, దేవుడు మానవులతో చేసిన కృపా నిబంధనను గురించి నిత్యము ప్రసంగిస్తూ ఉంటాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అన్నాడు 16వ వచనంలో. అంటే ఇతను చేసే పని ఏంటంటే, దేవుని కట్టడలు దేవుని ప్రజలకు వివరిస్తూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అర్థం కాని విషయాలు అమాయకులకు అజ్ఞానులకు అర్థమయ్యేలాగా చెప్తాడు. గొప్ప బోధకుడు. ఎవరికైతే దేవుని వాక్యం అర్థం కాలేదు వాళ్ళకు అర్థం అయ్యేటట్టు చెప్పగల సమర్థుడు. అలాగే దేవుడు మానవులతో చేసిన కృపా నిబంధనను గురించి అందరికీ తెలియజేస్తూ ఉండే గొప్ప వ్యక్తి. అంటే ఇతడు విశ్వాసి అనుకుందామా, అవిశ్వాసి అనుకుందామా, క్రైస్తవుడు అనుకుందామా, క్రైస్తవేతరుడు అనుకుందామా, బైబిల్లోని దేవుడు ఒకరిని గురించి మాట్లాడుతున్నాడు. నీవు నా కట్టడలు, అంటే బైబిల్లోని దేవుని కట్టడలు వివరిస్తున్నావు. నా నిబంధన అంటే దేవుడు చేసిన, బైబిల్లోని దేవుడు చేసిన నిబంధనను రచించువాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు క్రైస్తవుడే, తప్పకుండా క్రైస్తవుడై తీరాలి. ఇతర మతాలలోని భక్తులను గూర్చి దేవుడు మాట మాట్లాడితే, ఇతర మతాల ధర్మ ప్రచారకులను గూర్చి మాట్లాడితే అది సత్యం అవ్వదు, వాస్తవం కాదు. కాబట్టి గమనించండి, బైబిల్లోని దేవుని నిబంధన రచించేవాడు, బైబిల్లో ఉన్న దేవుని కట్టడలు వివరించేవాడు పాస్టర్ గారు, బోధకుడు, సువార్తికుడు, వాక్య సేవకుడు, ఉపదేశకుడు, సంఘకాపరి అన్నమాట, సంఘాధ్యక్షుడు అన్నమాట. అలాంటి వాళ్ళందరినీ సమకూర్చి దేవుడు అంటున్నాడు, మీరంతా భక్తిహీనులు అట. భక్తిహీనులు అంటే భక్తి లేని వాడని నిఘంటు అర్థం. మరి భక్తి లేకుండానే ఈయన బోధకుడయ్యాడా? భక్తి లేకుండానే దేవుని ప్రజలకు ఉపదేశకుడయ్యాడా? ఈ మాట దేవుడు అనడం ఏంటి? దేవుడు అన్నాడు, అందులో సత్యం ఉండాలి. సత్యం కాకపోతే దేవుడు మాట్లాడాడు. దేవుని మాటలను మనము శ్రద్ధగా, జాగ్రత్తగా ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. ప్రియులారా, మనం గమనిద్దాం, భక్తులలో భక్తిహీనులు వీళ్ళు, రక్షణ పొందిన వారిలో భక్తిహీనులు, క్రైస్తవులలో ఉన్న భక్తిహీనులు, బోధకులలో, సంఘ నాయకులలో ఉన్న భక్తిహీనులు. సగం దారిలో భక్తి వదిలేశారు. మొదట్లో బాగానే దేవభక్తి సాధన చేసి రక్షణ పొందారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు, వాక్యం బాగా నేర్చుకున్నారు, నాయకత్వ స్థానానికి ఎదిగారు. తర్వాత భక్తిని వదిలేశారు. భక్తిని వదిలేయడం అంటే అర్థం ఏంటంటే, భక్తిహీనుల ఒక ముఖ్య లక్షణం నేర్చుకోవడానికి ఇష్టపడకపోవడం, మార్చుకోవడానికి ఇష్టపడకపోవడం, దిద్దుబాటును ఇష్టపడకపోవడం, సంస్కరణను ద్వేషించడం. నీ బ్రతుకులో, నీ బోధలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో ఇదిగో ఫలానా లోపం ఉన్నది అని ఎవరైనా చెబితే వాళ్ళ మీద విరుచుకు పడడం, ద్వేషం పెంచుకోవడం, నిప్పులు కక్కడం, ఇది భక్తిహీనుల లక్షణం. ఇవాళ బోధకుడి స్థానంలోకి ఎదిగిన వాళ్ళ అనేక మందికి ఈ లక్షణమే ఉంది. ఈ మాట చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. నేను బోధకుణ్ణి, బోధకులకే బోధకుణ్ణి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ ఉపదేశకులందరికీ నేను బోధకుణ్ణని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను నియమించిన, నేను పెంచిన వందలాది మంది బోధకులకైనా నేను బోధకుణ్ణి. కొంత
కొంతమంది అనుకుంటున్నారు ఈయన ప్రపంచానికి బోధకుడు అని అనుకుంటున్నారు. మరి వారిది అజ్ఞానమని మీరు అనుకుంటారు, దేవుని ప్రత్యక్షతని మీరు అనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ నేను నియమించిన, నేను పెంచి పాలించి దేవుని వాక్యమైన పాలు వారికి త్రాగించి నేను శిక్షణ ఇచ్చి నియమించిన పాస్టర్స్ ఉన్నారు. వారికైనా నేను పాస్టర్నే కదా. కనుక ప్రియులారా, వందలాది మంది సేవకులకు, బోధకులకు, నాయకులు బోధకులను ఏమైనా అంటే నన్ను అనుకున్నట్టే. ఎందుకంటే నేను కూడా అదే వర్గంలో ఉన్నాను కాబట్టి బాధగానే ఉంది. నా సోదర బోధకుల్ని మాట అనకూడదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను కాదు. నేను అంటే తప్పు, దేవుడు అంటే తప్పించలేం కదా. నా కట్టడలు వివరించుచు, నా నిబంధనను నోట వచ్చించుచు, నేను నోట్లో నా నిబంధనలు పలుకుతూ వివరిస్తూ అందరికీ వాక్యాన్ని బోధిస్తూ బోధకుడుగా చెలామణి అవుతున్నవే భక్తిహీనుడా అన్నాడు. ఎందుకు అంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఇవాళ చెబుతున్నాను, ప్రతి సంఘానికి దిద్దుబాటు కావాలి, ప్రతి మనిషికి దిద్దుబాటు కావాలి. అపొస్తలుల కార్యాలు 17:30 దేవుడు అన్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండేది, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ అంటే ఆ అందరిలో క్రైస్తవేతరులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అందరూ మారు మనసు పొందాలి, క్రైస్తవులు కూడా మారు మనసు పొందాలి. క్రైస్తవులలో విశ్వాసులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. విశ్వాసులు మారు మనసు పొందాలి, బోధకులు కూడా మారు మనస్సు పొందాలి. ఇక్కడ మారు మనస్సు బోధకుడి దగ్గరే ప్రారంభం కావాలి. ప్రతి బోధకుడు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దిద్దుబాటు నాకు అక్కరలేదు అనుకునే బోధకుడు ఎవరైనా ఉంటే, అలా అనుకోవడానికి హక్కున్న బోధకుడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. నాకెవరి దిద్దుబాటు అక్కర్లేదండి, ఎవరి ఉపదేశము అక్కర్లేదు, నాకు సంస్కరణ అవసరమే లేదు, నేను నేర్చుకోవలసింది కొత్తగా మార్చుకోవాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ నేను సంపూర్ణ సిద్ధిని పొందేశాను అనుకునే హక్కు ఎవరికైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కరికి ఉంది ఆ హక్కు. ఆయన తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ప్రతి బోధకుడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను సహా, నేను కూడా ఎంతో మార్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణం కాగలం. ఎవరైనా నాకు తెలిసింది చెప్పకుండా, నాకు తెలియని కొత్త విషయాలు చెప్పడాను రంకలు వేసి దాని గురించి వాళ్ళ మీద పడి కొట్లాడి నువ్వు చాలా తప్పు చెబుతున్నావు, నేను ఎదుగున్న విషయం చెబుతున్నావు అని దాడి చేయడం ఈ రోజుల్లో చాలా మంది బోధకులకు ఆనవాయితీ అయిపోయింది, అలవాటు అయిపోయింది, మామూలు అయిపోయింది. ఇది చాలా తప్పు. నాకు తెలిసింది మీరు చెప్పవచ్చు, నాకు తెలియంది కూడా మీరు చెప్పవచ్చు. తెలిసింది చెబితే ఆమెనంటాను, తెలియని విషయం నిజమని నిరూపిస్తే ఓహో అలాగా, చాలా వందనాలు బ్రదర్, నన్ను వెలిగించారు, నన్ను ఒక మెట్టు జ్ఞాన పర్వతం మీదకి ఇంకొక మెట్టు అధిరోహింపజేశారు, పైకెక్కించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాను. ఇలాగా ప్రతి సంఘము దిద్దుబాటును ఎందుకు అసహించుకుంటున్నారు అంటే, ప్రతి సంఘము చెప్పే దాంట్లో కొంత సత్యం ఉంది. తమ బోధలో ఏ విషయాలు దేవుని వాక్యంతో 100% అంగీకరిస్తున్నాయో వాటి మీద బేస్ అవుతారు. ఈ విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కనుక ఇక అన్ని విషయాలు పర్ఫెక్ట్ అనుకుంటారన్నమాట. నేను చెబుతున్నాను, దిద్దుబాటును అసహించుకునే వాళ్ళకు కూడా ఒక లాజిక్ ఉంది. ప్రతి సంఘము దిద్దుకోవాలి, అదే సమయంలో ప్రతి సంఘం ఎదుటి వాళ్లకు కొంత సత్యాన్ని నేర్పించాలి. ప్రతి సంఘము చేసే బోధలో కొంత సత్యం ఉంది.
రోమన్ క్యాథలిక్ చర్చ్, అలాగే ప్రొటెస్టాంట్ చర్చెస్లో ఆంగ్లికన్, లూథరన్ చర్చెస్, మెథడిస్ట్ చర్చెస్, బాప్టిస్ట్ చర్చ్, బ్రదరన్ చర్చెస్, హెబ్రోన్ వారు, పెంతెకోస్తు వారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు, బైబిల్ మిషన్ వారు, ఇలాగే సకలమైన డినామినేషన్లలో ఎంతో కొంత సత్యం ఉంది. ప్రతి చోట కొంత సత్యం ఉంది. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇందాక మాట అన్నాను, అన్ని విషయాలు నాకు తెలుసు అని చెప్పగల బోధకుడు ఎవడూ లేడు అన్నాను. అదొక సత్యం. ఇంకొక విషయం, అసలు సత్యం ఏమాత్రమే లేని సంఘం ఏ ఒక్కటి లేదు. ఇది కూడా ఇంకో సత్యం. అన్ని సంఘాలు దేవునివే. అన్ని సంఘాలు యేసు రక్తం ద్వారా దేవుని చేత కొనబడినవే. అన్ని సంఘాలు దేవుని వాక్య విత్తనానికి జన్మించిన విశ్వాసుల సమూహాలే. మనకు ఎవరూ తృణీకరించదగిన వారు కాదు. ఏ డినామినేషన్ కూడా నిషేధించదగింది కాదు. వాళ్ళు చెప్పేది మనం విందాం, మనం చెప్పేది వాళ్ళు వింటారు. అందరం కలిసి ఒక సత్యంలోనికి వద్దాం. ఆ సత్యం ఆదిమ అపోస్తలుల బోధ అయి ఉండాలి. ఆదిమ అపోస్తలులలో అందరిలో కూడా, వాళ్ళందరిలో కూడా మళ్ళీ ఒక ఆయన ఉన్నారు ప్రత్యేకంగా. And in all the early first century apostles, there is one person who is our role model. మన రోల్ మోడల్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు. పౌలు బోధకు అనుకూలించాలి మన విశ్వాసం. ఆ విధంగా మనందరం పరస్పరం సహకరించుకొని సంపూర్ణ సిద్ధిలోనికి ముందుకు సాగుదాం. ఈ విషయాన్ని వివరించడానికి చాలా సమయం పడుతుంది. 2 గంటలు చాలు. కనుక ఆ ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. మీ ప్రశ్నల్ని నేను వెల్కమ్ చేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. రండి ఇప్పుడు మిత్రులారా, ప్రశ్నోత్తరాల్లోకి వెళ్దాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు చెప్పే దాంట్లో కొంత సత్యం ఉంది, పెంతెకోస్తు వారు చెప్పే దాంట్లో సత్యం లేదు. లైన్లో ఉన్నారు, చూద్దాం. ఎవరండి? రత్నబాబు చెప్పినా. ప్రైజ్ ది లార్డ్. చదివినాను. ఏముంది? 2 Timothy 1:12 చదువు. ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎదురు కనుక తిరుగుతాను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆదిన వరకు ఆయన కాపాడగలదు రూఢిగా నమ్ముతున్నాను. చెప్పున్నాయన నేను ఆయనకు అప్పగించిన పౌలన్న ఆయనకి ఏమి అప్పగించాడు. తర్వాత ఆ విషయం ద్వారా సేవకులుగా నేనేం నేర్చుకోవాలన్నా. సరే, మంచి ప్రశ్న అన్నా. ఇంకా కూడా ఉన్నాయా? అచ్చా, 10 గంటలు చెప్పేసి చెప్పినాయన. మరి పెట్టలేదు కదా. మంచిది, సంతోషం. విజయవాడ నుండి పాస్టర్ రత్నబాబు గారు 2 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవచ్చున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నానని పౌలు భక్తులు అంటున్నాడు. పౌలు దేవునికి ఏం అప్పగించాడు? దాని నుండి సేవకులను మేము ఏం నేర్చుకోవాలి? ఇది మొదటి ప్రశ్న. ఇక 2వ ప్రశ్న మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు జన్మమును గూర్చి వివరిస్తూ యెషయా ప్రవచనము నెరవేర్పుగా దాన్ని ఎత్తి చెప్పుకుంటూ వ్రాయబడింది ఏంటంటే, ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన సంగతి ఇది. అదేమనగా కన్యక గర్భవతి కుమారుని కనుగొని వానికి ఇమ్మానుయేలు పేరు పెట్టింది అని యెషయా 7:14 ఉంది. ఇక్కడ వస్తే 15వ వచనంలో యేసు అనే పేరు పెట్టారు. మరి ఇమ్మానుయేలుని ఉన్న మాటకు నెరవేర్పు యేసు అనే మాట ఎలాగ వచ్చింది, తేడా వచ్చింది కదా అనే సందేహం దైవజనుడు రత్నబాబు గారు వెలిమిచ్చారు. వారికి వందనాలు. మొదటి ప్రశ్నకు చాలా సింపుల్ ఆన్సర్. నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన కాపాడగలడు అంటే ఏం అప్పగించాడు అంటే, నేను చెప్తున్నాను,
ఏదేది కాపాడబడాలని పౌలు అనుకున్నాడో దాన్ని అప్పగించేశాడు. దేనికి కాపుదల అవసరం చెప్పండి? పౌలు భక్తుడు రిక్తహస్తుడు. మొత్తం అంతా తనకున్న ఆస్తి, తనకున్నటువంటి బంధుజనము, వ్యాపారము, సంపాదన అన్నీ నష్టపరుచుకొని పెంటగా ఉంచుకొని దేవుని కొరకు వట్టి చేతులతో బయలుదేరాడు. సరైన బట్టలే లేవు ఆయన దగ్గర, ఏమి మంచి విలువైన ఆహారమే లేదు. ఆకలి దప్పికలు, పస్తులు, జాగరణములు, ఉపవాసములు, వస్త్రహీనత, దరిద్రత, ఇది పౌరు యొక్క జీవితం. కాపాడవయ్యాని ఏమప్పగించాడు? ఇల్లుందా? ఒక భూమి ఉందా? రతనాల వజ్రాల బంగారు గనులున్నాయా? వజ్రాల గనులు ఏమున్నా చెప్పండి. తన విశ్వాసము, తన భక్తి జీవితము, తన పరిశుద్ధత, ఆత్మాభిషేకము, దీనిని కాపాడమని దేవునికి అప్పగించాడు. కాపాడమని దేవుడు మనకు ఒకటి అప్పగించాడు. ఆ కింద 14లో నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును తిమోతి నీవును కాపాడుము, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనకేం అప్పగించేదంటే హితవాక్యము. 13వ వచనం, నీవు నా వల్ల వినిన ఆ హితవాక్య ప్రమాణమును గైకొను, ఆరోగ్యకరమైన వాక్య ప్రమాణము గైకొను. ఓ తిమోతి, నేను నీకు ఆరోగ్యకరమైన వాక్యాన్ని నేర్పించాను, అదే మంచి పదార్థం, దాన్ని నీవు కాపాడు. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల నీలో ఉన్న సద్బోధనను కాపాడు అన్నాడు. దేవుడు మనకు అప్పగించాడు. ఆయన అప్పగించిన హితవాక్యాన్ని మనం కాపాడాలి. కానీ మనము కాపాడలేనిది ఒకటి ఉంది. మన భక్తి జీవితాన్ని పాడు చేయాలని నిరంతరం కూడా సైతాను ప్రయత్నం చేస్తున్నాడు కనుక మన భక్తిని, విశ్వాసమును, నీతిని, పరిశుద్ధతను, ప్రార్థన జీవితాన్ని, ఆత్మాభిషేకాన్ని కాపాడమని ఆ ప్రభువును మనం ఎప్పుడు వేడుకుంటూ ఉండాలి. ఇది మొదటి విషయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్నటువంటి యేసుకు నామకరణం జరిగిన విషయాన్ని అడిగారు. నేను చెబుతున్నాను, యేసుకు పేరు పెట్టబడును అని యెషయా చెప్పింది 7వ వచనం 7వ అధ్యాయము 14వ వచనంలో మాత్రమే కాదు. ఆ తర్వాత ఒక అధ్యాయం దాటి 9వ అధ్యాయంలో వెళితే అక్కడ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అది పేరే. 7:14లో పేరు అన్నారు, ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అన్నారు. కానీ 9:6లో చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తలు, అధిపతి. ఈ 5 పేర్లు పెట్టబడును అని యేసును గురించి యెషయా భక్తుడు ప్రవచించాడు. 7వ అధ్యాయంలో ఒక పేరు, 9వ అధ్యాయంలో 5 పేర్లు, మొత్తం 6 పేర్లు పెట్టాలి. యెషయా భక్తుడు ప్రవచించిన పేర్లన్నీ పెట్టాలంటే యేసు బాలునికి ఇమ్మానుయేలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని కొండవీడు చాంతారంత పేరు పెట్టాలి. యేసుబాబు గారు, యేసుబాలుడు చిన్న ప్రాయంలో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి బాబుని పేరేంటి నాయన అని అడిగారు అనుకోండి, ఎవరైనా వారు నిలబడి చేతులు కట్టుకొని, తాతయ్య నా పేరు ఇమ్మానుయేలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఇంతసేపు చెప్పాలి యేసుబాబు గారు. అది సాధ్యం కాదు, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇవన్నీ కలిపి పెట్టలేక అన్నీ కలిపిన పేరు రక్షకుడు అని పేరు పెట్టారు. రక్షకుడు అనే దాంట్లో ఆశ్చర్యకరుడు ఉన్నాడు, రక్షకుడు అనే దాంట్లో మనకు తోడై ఉన్న దేవుడు అనే భావం ఉంది. అన్ని భావాలు ఉన్నాయి ఇందులో. ఇమ్మానుయేలు అంటే మనకు తోడై ఉన్న దేవుడు, హీఈస్ గాడ్ విత్ us and now he is man with God. పునరుద్ధానం తర్వాత దేవుని వద్ద ఉన్న ఒక మనుషుడు యేసు. ఇహలోక జీవిత కాలంలో మనుషుల మధ్య ఉన్న దేవుడు యేసు. He was God with men
and now he is the man with God. యేసు ప్రభువు వారు ప్రచండమైన, విస్తృతమైన, మర్మసహితమైన, గంభీరమైన, ఒక డైమండ్ లాంటి వ్యక్తిత్వం కలిగిన, డైమండ్ ఫేసెస్ ఏమో కౌంట్ చేయలేము, అలాంటి వారు యేసయ్య. ఆయన రక్షకుడు అనే పేరుని తీసుకున్నాడు. అందులో ఈ ఆరు ఉన్నది. మనతో ఉన్న దేవుడు కాకపోతే మన రక్షకుడు కాలేడు, బలవంతుడు కాకపోతే మన రక్షకుడు కాలేడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు అంటే ప్రకృతికి అతీతుడు కాకపోతే మన రక్షకుడు కాలేడు, ఆలోచనకర్త కాకపోతే మనల్ని మన పాపముల నుండి విడిపించలేడు. కనుక ఆఖరుగా సమాధానకర్త అధిపతి, ద కమింగ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఫర్ ద హోల్ వరల్డ్, విశ్వాధిపతిగా అధికారం చేపట్టక ముందు ఈ లోకాధిపతి ఆయన భూమండలాన్ని, భూలోకాన్ని దేవుడిని పరిపాలిస్తాడు, అప్పుడు సమాధానాన్ని కలిగిస్తాడు. కనుక ఈ లక్షణాలన్నీ లేకపోతే ఎవరు రక్షకుడు కాలేదు. ఇవాళ చాలామంది ఈయన రక్షకుడు, ఆయన రక్షకుడు అని చెప్పుకుంటున్నారు. రక్షకులు ఎవరు? యేసు ఒకడే రక్షకుడు. రక్షకుడై ఉంటే గనక, రక్షకుడు కాదలుచుకుంటే గనక వాళ్లకు ఈ 6 లక్షణాలు ఉండాలి. అందుచేత నష్టం లేదు. ఇమ్మానుయేలు పేరు పెట్టకపోయినా మిగతా 5 పేర్లు, ఈ ఒక్క పేరు 6 పేర్లు కలిపిందే రక్షకుడు అనే పేరు. అర్థమైందని నేను భావిస్తున్నాను. టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మాట్లాడండి. మోహన్ రావు గారు ధవళేశ్వరం నుండి మాట్లాడుతున్నారు. సుస్వాగతం. అయ్యా, ప్రకటన సంఖ్యను లెక్కింపులను అదే ఒక మనుషుల సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. చెప్పండి, ఈ నంబర్ 11-18 అండి. అవును. బుద్ధి గల వాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపులేదు. అవును. పరిశీలిస్తుంది. ఆ సంఖ్య 666. మీ ప్రశ్న ఏంటంటే నంబర్ ఏంటనే? చెప్తాను. ప్రశ్న అయిపోయింది కదా మోహన్ రావు గారు, నేను చెప్తాను వినండి. ప్రభునందు ప్రియ మిత్రులారా, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి 666 అనే సంఖ్యను గురించి మోహన్ రావు గారు ధవళేశ్వరం నుండి ప్రశ్నలు ఎవరెత్తారు. ఎవరు చాలా సందర్భాల్లో, చాలా చోట్ల ప్రింటెడ్ బుక్స్లో కూడా, ఆ తర్వాత ఓపెన్గా పబ్లిక్గా చెప్పిన ప్రసంగాల్లో కూడా, DVDస్లో ఈ ప్రశ్నకు జవాబు నేను చెప్పాను. అయినా మరోసారి సందర్భం వచ్చింది కనుక, మోహన్ రావు గారు అడిగారు కనుక మళ్ళీ చెప్తాను. దాన్ని లాటిన్ భాష, గ్రీకు భాష, హెబ్రీ భాష, ఈ 3 భాషలను ప్రాతిపదికగా తీసుకుంటే ప్రపంచ నాయకులందరి పేర్లు కనుక ఆ భాషల్లో రాస్తే, లాటిన్, హీబ్రూ అండ్ గ్రీకు, హెబ్రీ, లాటిన్ భాషల్లో ప్రతి అక్షరం ఆల్ఫాబెట్స్ అన్ని కూడా లెటర్స్, నంబర్స్ అన్నమాట. ABCDలు మళ్ళీ 1, 2, 3 కూడా అలాగే. ఆలు 1, 2, 3 అక్షరాలు అనుకుని అవి అన్నమాట. కనుక రంజిత్ ఓఫీర్ అని కనుక ఇంగ్లీష్లో రాసి దానికి హీబ్రూ, లాటిన్, గ్రీక్ న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేసి అదంతా ఒక నంబర్ అవుతుంది. ఆ రకంగా చూశారు. ఎవరైనా ఒక వ్యక్తి పేరు 666 ఆడపోతే కనుక, ఎవరి పేరుకైనా సంఖ్యా విలువ 666 వస్తే అతడు అబద్ధ క్రీస్తు అనుకున్నారు. దాంతో కొన్ని 10 మంది, అనేక మంది తయారయ్యారు అబద్ధ క్రీస్తులని. వీళ్ళు అనుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మరి మీరు NERO అనే మాటకు, ఆ పేరుకు
666 అనే అర్థం వస్తుంది. అలాగే పోపు గారిని కూడా అలాగే అనుకున్నారు. లేకపోతే హిట్లర్ ఉన్నారు, ఇంకా ఈ రకంగా ఇంకా చాలామంది నాయకులు ఆ పేరు వీళ్ళకు మ్యాచ్ అయినారన్నమాట. మరి వీళ్ళందరినీ ఎవరు అబద్ధ క్రీస్తు అనేది మళ్ళీ మొదలుకు వచ్చింది వ్యవహారం. కనుక నేను చెప్తున్నా అది పద్ధతి కాదు. ఇందులో జ్ఞానమే కలదన్నారు. మామూలుగా అక్షరాల సంఖ్యాలుగా ద న్యూమరిక్ వాల్యూ ఆఫ్ ద లెటర్స్ ఆల్ఫాబెట్స్ అవి ఆడప్ చేసి వాటిని కూడి దీంట్లో అబద్ధ క్రీస్తులు వెతుక్కోవడం అది జ్ఞానం కాదు. వాళ్ళ ఇక్కడ వందల మంది అబద్ధ క్రీస్తులు ఉన్నట్టుగా మనం నమ్మాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. బైబిల్లో 1 నుండి 9 వరకు కలిగినటువంటి ఈ అంకెలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. 7 అంటే సంపూర్ణత, 3 అంటే త్రిత్వము, 4 అంటే నలుదిక్కులు, 4 కెరూబులు, 4 సువార్తలు, దేవుని సాక్ష్యము వ్యాపించుట, దేవుని గురించిన సాక్ష్యం నలుదిక్కులకు వ్యాపించుట. త్రిత్వదేవుడు ఉన్నాడు, త్రిత్వమును కూర్చున్న సాక్ష్యము 4 దిక్కులకు వెళ్ళుట, 3 4 12. అందుకే 12 అపోస్తలులు ఉన్నారు, 12 గోత్రకర్తలు ఉన్నారు. ఆ 12 కలిసినటువంటి 12 144,000 మంది జనం ఉన్నారు. ఈ విధంగా మరి ఈ సంఖ్యలకు అంకెలకు ఉన్నటువంటి భాగము చాలా నిగూఢంగా చెప్పబడింది, ప్రస్ఫుటంగా కనబడుతుంది. మరి అందులో ఒక సంఖ్య 6 అనేది 7 కంటే కొంచెం తక్కువ. 7 అనగా పరిపూర్ణత, 7 అనగా సంపూర్ణత, దేవుని యొక్క సంపూర్ణత యొక్క సంఖ్య 7. 7 దీపస్తంభాలు, అలాగే 7 దూతలు, 7 బూరలు, 7 ముద్రలు, గుర్రపులకు 7 కన్నులు, 7 కొమ్ములు. ఈ విధంగా 7 అనేక సార్లు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. 7 అనగా సంపూర్ణత, 6 అనగా 7 కంటే కొంచెము తక్కువ. 6 అనేది మానవుని సంఖ్య. మనకు 6వ దినముననే దేవుడు ఆదామును సృష్టించినాడు. అన్ని రోజులు ఆగి మొదటి, 2వ, 3వ దినం, 4వ దినం, 5వ దినం వేరే విషయాలన్నీ ఆయన సృష్టించి జీవరాశులు, చేపలు, పక్షులు ఇవన్నీ 5వ రోజున చేసి మానవుని మాత్రం 6వ దినాన్ని చేశారు. మనకు 6 ఆదాము సంఖ్య. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, 66 ఉండాలి. ఇంకో 7 గ్రంథాలు ఎక్కువ రోమన్ కాథలిక్ బైబిల్లో ఉన్నాయి. వాటిని కూడా ప్రామాణికమని కథోలిక్ సోదరులు కూడా చెప్పడం లేదు. అవి అపోక్రిఫా, అప్రామాణికములు, కానీ కొంత నీతి బోధ కలిగిన గ్రంథాలు ఉంటే ఉండని ఇవన్నీ తీసేయాల్సిన తొందర ఉంది అని కలుపుకొని పెట్టుకున్నారు. దానివల్ల నష్టమేమీ లేదు. మనకున్న 66 గ్రంథాలు కాథలిక్ బైబిల్ ఉంటాయి యథాతథంగా, ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. వాటిని నేను చదవకపోయినా పర్వాలేదు. ఆ 7 గ్రంథాలు తీసి పక్కన పెట్టి 66 గ్రంథాలు కాథలిక్ బైబిల్లో చదువుకున్న ఇదే సందేశం అందుతుంది. అందుచేత రోమన్ కాథలిక్లు, ప్రొటెస్టెంట్లు అందరూ కలిసి అంగీకరించిన వాస్తవం 66 గ్రంథాలు ప్రామాణికములు. ఈ 66 గ్రంథాలు బైబిల్కి ఎందుకు దేవుడు సంఖ్య పెట్టాడంటే, బైబిల్లోని సందేశం అంతా 2 6ల కథ. The whole story of the Bible is the story of 2 6s. 2 6లు. ఒక 6 ఆదాము, ఇంకో 6వ మరి దేవునితో సమానముగా ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తను తాను తగ్గించుకొని మనుష్యుడిగా కనబడి, ఆకారం నుండి మనుష్యుడిగా కనబడి యేసునాథుడు మన కొరకు బలి అయినాడు, తిరిగి లేచాడు. 7 అనే
లెవెల్ నుండి 6 లెవెల్లోకి వచ్చాడు యేసు ప్రభు వారు. మనకు యేసు 2వ 6. బైబిల్ అంతా 2 ఆదాముల కథ, 2 6ల కథ. ఒక 6 వచ్చి పాపం చేశారు, తన మహిమను పోగొట్టుకున్నారు. ఇంకొక 6 వచ్చాడు, 2వ మనుషుడు, కడపటి ఆదాము, ద సెకండ్ ఆడమ్, ద లాస్ట్ ఆడమ్. ఆయన వచ్చి ఈ పాపాన్ని పరిహరించి మానవుని మళ్ళీ మహిమలోకి విమోచించి తీసుకొచ్చాడు. ఒక 6 వచ్చాడు, పతనం అయిపోయాడు. ఇంకో 6 వచ్చాడు, ఈ పతనం అయిపోయిన జాతిని రక్షించి, ఉద్ధరించి, విమోచించి మహిమలోకి తెచ్చాడు. ఇది బైబిల్లోని స్టోరీ. యేసు ఉన్నాడు, నేను కడపటి వాడు, నా తర్వాత రానక్కర్లేదు. సమాప్తమైనది మానవ విమోచన కార్యము, మానవుల యొక్క రక్షణ కార్యము సమాప్తమైంది. ఇంకో రక్షకుడు అవతారము రానక్కర్లేదు. అయితే ఈ 6 2 6 ఉంటేనేమో బైబిల్ గ్రంథమైంది, దేవుని వాక్యపు నంబర్ అయింది. 66 ప్రక్కన ఇంకొక 6 తెచ్చి పెడితే సైతాను సంఖ్య అయింది. ఒక 6 ఆదాము, 2వ 6 యేసు. రేపు అబద్ధ క్రీస్తు వచ్చి నేను కూడా యేసుని అంటాడు, నేను కూడా క్రీస్తుని అంటాడు, నేను దేవుని కుమారుని అంటాడు. అదేన్నమాట అక్కడ ఉన్న జ్ఞానం. 666 అంటే అక్షరాల ఆ 3 డిజిట్స్, 666 3 డిజిట్స్ అవే ప్రింట్ అవుతాయని మనం భావించాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా ఉండొచ్చు, కానీ ఆ ముద్ర వేసుకోక ముందు వారు డిమాండ్ చేస్తాడు, నేను దైవావతారుడనని నీవు నమ్ముతున్నావా? నన్ను నీ ఆరాధ్య దైవముగా స్వీకరిస్తావా? విల్ యూ రిసీవ్ మీ యాజ్ యువర్ గాడ్ అండ్ వర్షిప్ మీ and serve me and worship me and glorify me for the rest of your life అని అడుగుతారు. అవును, ప్రపంచ మహారాజా, ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత గారు, నేనే దేవుడు, నేను ఒప్పుకుంటున్నాను అని అన్న వాళ్ళకి ఆ ముద్ర కొడతారు. అది ఏదన్నా కావచ్చు. ఇప్పుడు స్వస్తిక్ ఉంది, ఓంకారం ఉంది, శిలువ గుర్తు, ఒక్కో మతానికి ఒక గుర్తు, చంద్రవంద నక్షత్రం ఉంది, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గుర్తు ఉంది. అతను సృష్టించే కొత్త మతాలు ఇంకో నెంబర్ ఏదో ఉంటుంది, ఇంకొక స్వస్తికాలాగా, శిలువ గుర్తులాగా గుర్తు ఒక లోగో తయారు చేసుకుంటాడు వాడు. ఆ ముద్ర మన నొసట కానీ కుడి చేతి మీద కానీ వేస్తాడు. అలాగే వేసే ముందు అడుగుతాడన్నమాట, క్రూర మృగము, ఈ సాతాను కుమారుడు దేవుడు అని మీరు ఒప్పుకుంటేనే ఈ ముద్ర వేస్తారు. ఈ ముద్ర వేస్తేనే మీరు ఏదైనా కొనగలుగుతారు, అమ్మగలుగుతారు. కనుక అదన్నమాట దాంట్లో విన్నాను. అది ఆ నంబరే కానక్కర్లేదు. ఎవరండి? ఆశీర్వాదం గారు చెప్పండి. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎక్కడ మీరు? అత్తాపూర్. చాలా సంతోషం. చెప్పనా? వచనం పొందగానే పరిశుద్ధాత్మ మనం చేస్తారా లేదా? మంచిది. థ్యాంక్ యూ ఆశీర్వాదం గారు. రక్షణ పొందడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వస్తాడు, మీదికి రాడు. పరిశుద్ధాత్మను మన మీదికి పంపడం లేదు, మన లోనికి పంపడం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. మన హృదయములలో కుమ్మరించబడింది. హృదయములలో అంటే మీదని కాదు, మన మీదికి రావడం లేదు, హృదయములోనికి రావడం లేదు. అలాగే గలతీయులకు కూడా పౌలు భక్తుడు రాసి ఏమన్నాడంటే మన లోనికి పంపి ఉన్నాడు అని చెప్పారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను
దేవుడు మన హృదయములలోనికి పంపాడు. రోమా 5 గలతీ 4 లొకేషన్ చెప్పి హృదయములలోనికి, ఇంటూ అవర్ హార్ట్స్. ఆ అనుభవం లేదు. కానీ అపోస్తలుల కార్యాలు 1:8 ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మీదికి రావడం ఎందుకంటే అభిషేకం. పరిశుద్ధాత్మ నూనె అనే పేరుకులో కనబడతారు, నీళ్లుగా కూడా కనపడతారు. దాహం వేసిన వారికి నీళ్ళు నోటికి అందించాలి, వాడు మింగాలి, గుటకేయాలి, లోపలికి నీళ్లు పోయాలి, అప్పుడు దాహం తీరుతుంది. అంతేగాని దాహం వేస్తుంది అంటే తెచ్చి బిందెని నెత్తిని బిందించామనుకోండి, నీళ్ళు మీదికి వచ్చినా దాహం తీరుతుందా? నీళ్ళు లోనికి పోవాలి, అప్పుడు దాహం తీరుతుంది. అలాగే రాజుగా యాజకులుగా ఒకరిని అభిషేకించాలనుకున్నప్పుడు నూనె తీసుకుంటే వాళ్ళు త్రాగించరు. నూనె తాగుబాటు లోపలికి నూనె వెళ్తుంది, త్రాగించరు. సమూహలు సౌలును అభిషేకించిన, దావీదును అభిషేకించిన, మోషే అహరోనును అభిషేకించిన తైలపు బుడ్డి తీసి తల మీద తైలం పోశారు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట వేరు, ఆత్మ మన లోనికి వచ్చుట వేరు. రక్షణ పొందిన వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ ఉన్నాడు కనుకనే వారి నాయన తండ్రి అని మొరపెట్టుకుంటున్నారు గలతీ 4:6 ప్రకారం. కానీ లోనికి పరిశుద్ధాత్మ వచ్చినంత మాత్రాన మీకు శక్తి కలగదు. పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినప్పుడు మీరు రక్షణ పొందుతుంది. ఆ పరిశుద్ధాత్మ తైలముగా, అభిషేక తైలముగా మీ తల మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి రావాలి. సమూహల మీదకి నూనె వచ్చినట్టు, దావీదు మీద నూనె వచ్చినట్టు, అహరోను మీద నూనె వచ్చినట్టు మన తల మీదకి పరిశుద్ధాత్మ ప్రోక్షించబడినప్పుడు మన శక్తివంతులం అవుతాం. పరిశుద్ధాత్మ రాకముందు, మన మీదికి రాకముందు శక్తి ఉండదు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు రక్షణ ఉంటుంది, మన మీదికి వస్తే శక్తి ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ మీ మీదికి రాకపోయినా మీరు రక్షణలోనే ఉంటారు, పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్ళరు. కానీ దేవుని కొరకు గొప్ప సేవ చేయలేరు. శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి, సువార్త చెప్పడానికి శక్తి కావాలి, సాతాను మీద జయం సాధించడానికి శక్తి కావాలి, మన శరీరాన్ని చంపుకోవడానికి, మన శరీరం నల్లగొట్టుకోవడానికి, పాపం మీద జయం పొందడానికి, పరిశుద్ధంగా జీవించడానికి శక్తి కావాలి. బైబిల్ చదవడానికి శక్తి కావాలి, అర్థం చేసుకోవడానికి శక్తి కావాలి. మనకు ప్రియులారా శక్తి కావాలంటే పరిశుద్ధాత్మను పొందండి. ఎవరండి లైన్లో ఎవరున్నారు? మరణత చెప్పండి. ఓఫీర్ వారినండి. నన్ను చూస్తున్నారుగా స్క్రీన్ మీద. చాలా సంతోషం. ఏం పేరండి మీ పేరు? మీరు మరణాత అన్నప్పుడు అర్థమైపోయింది. యోగా సేవ చెప్పండి. ప్రకటన 22వ అధ్యాయము చెప్పండి. 22:11 అన్యాయం చేయని వారిని అన్యాయం చేయని అన్నారు. సరే చెప్తాను. అది ప్రశ్న అయిపోయింది కదా, చెప్తానండి. గుంటూరు నుండి అబ్రహాం గారు, బైబిల్ మిషన్ సభ్యులు, దేవదాసయ్య గారి శిష్యులు చక్కని ప్రశ్న అడిగారు. ప్రకటన 22:11 అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన గీతము నా వద్ద ఉన్నది. ఎందుకు వాడు చెప్పాల్సి వచ్చింది? మారండి, మార్పు చెందండి, మీరు నీతిమంతులు కండి, పరిశుద్ధులు కండి అని చెప్పాలి. కానీ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, ఆ తర్వాత ఎవరైతే అన్యాయం చేస్తున్నాడో వాడు అన్యాయం చేస్తూ ఉండనిమ్ము అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఇదంతవరకు సమంజసము, దీంట్లో ఉన్నటువంటి దూరార్థం ఏమిటి అనేది అబ్రహాం గారు అడిగారు. పూర్వ గమనించండి,
అన్యాయము చేయువాడు అన్యాయము చేయుచు ఉండవలనని దేవుని ఆజ్ఞ కాదు. ఇంకను అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండిపోవాలి అని ఇది దేవుడు ఆజ్ఞాపించడం కాదు. అంచె దినములలో ఒక టైం వస్తుంది, ఒకడు చెబితే ఒకడు వినే టైం కాదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదు. తల్లిని దూషించి తండ్రిని శపించువారు ఉండే తరము కలదు. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులై ధనాపేక్షలు బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు, పైపైకి భక్తిగా నటించువారు, ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారు అనేక మంది అంచె దినాల్లో అపాయకరంగా జీవిస్తారు. కనుక ఈ భక్తిహీనమైన సమాజానికి మనం ఎంత చెప్పినా బుర్రకి ఎక్కించుకోరు. అన్యాయం చేస్తూ ఉంటాడు. బాబు నువ్వు చేయడం చాలా తప్పు బాబు, అలా చేయడం మానుకోనాయన అంటే ఎందుకు మానుకోవాలి? బైబిల్లో ఈ వచనం ఉంది కదా, బైబిల్లో ఆ వచనం ఉంది కదా, దేవుడు అలా ఎందుకు చేశాడు? నాకు అన్యాయం జరిగింది అప్పుడు మీరు రాలేదు అని వితండవాదులు చేస్తారు. అంచె దినాలలో సత్యవాదులు తక్కువైతే వితండవాదులు ఎక్కువైపోతారు. ఒకరు చెబితే ఒకరు వినరు. అవిధేయత, దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ అవర్ జనరేషన్. రిబెలియన్ ఈజ్ ద మార్క్ ఆఫ్ అవర్ జనరేషన్. మన తరం మీద ఉన్న ముద్ర, మన తరం మీద ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే అవిధేయత, బింకములంట, ప్రగల్భములంట, తను తాను హెచ్చించుకుంటా గర్వముగా మాట్లాడడం. ఇవి మన తరం యొక్క లక్షణాలు. చెబితే వినే పరిస్థితి లేదు కనుక సరే బాబు అపవిత్రుడుగా ఉన్నావు, చెప్పే బోధను వినడం లేదు, అలాగే ఉండు, నీకు ఇష్టమైతే అలా అపవిత్రంగానే ఉండు, అన్యాయం చేయడం నీకు ఇష్టమైతే అలాగే చేసుకోగా నేను వస్తున్నాను సుమారు కింది వచ్చిన కలిపి చదువుకుంటే అర్థమవుతుంది. మీరు ఏది చేస్తున్నారు, అన్యాయం చేయాలనుకుని చేస్తున్నారు, కానీ మీ క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి నేను జీతం తీసుకొని త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి పెద్దల అబ్రహాం గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు బట్టి మనం ఈ సత్యాన్ని ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకానికి చేసుకోవాల్సి వచ్చింది. మనమందరము కూడా ఏం చేస్తున్నాము? మనుషులకు అన్యాయం చేస్తున్నాం. మనలో చాలా మంది దేవుని గ్రంథానికి అన్యాయం చేస్తున్నారు, యేసుకి అన్యాయం చేస్తున్నారు, దేవుని సంఘ క్షేమాభివృద్ధికే ద్రోహం చేస్తున్నారు. కనుక మీరేం చేస్తున్నారో జాగ్రత్త. యేసు త్వరగా వచ్చుచున్నాడు. అప్పుడు మన క్రియలన్నిటికీ కూడా జీతం ఆయన ఇస్తారు. ఇక్కడ 24 పెద్దలు ఉన్నారు. వారు ఎవరు, వారి పేర్లు ఏమిటి చెప్పగలరు. యథార్థంగా చెబుతున్నాను, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. పేర్లు తెలుసుకుని మీరేం చేస్తారో నాకు తెలియదు. చూడారా, ఆ 24 పెద్దలు ఎవరు అనగా వేదాంతం బుక్లో చెప్పాను. నా ఫస్ట్ బుక్ అది, అప్పుడు ఎప్పుడో 85లో రాశాను. నా ఫస్ట్ బుక్ అది. పరలోకంలో దేవుని ఆలోచన సభ ఒకటి ఉన్నది. సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ద హోల్ యూనివర్సల్ గవర్నమెంట్ ఆఫ్ గాడ్. దేవుని విశ్వ పరిపాలనా వ్యవస్థలో సెంట్రల్ రూలింగ్ కమిటీ అన్నమాట. వాళ్ళు అపోస్తలుల తర్వాత గోత్రకర్తలు, ప్రవక్తలు వీళ్ళు కాదు, అసలు మానవులు కాదు. వాళ్ళు మానవాతీతులు, తేజోవాసులైన పరిశుద్ధులు. దేవుని యొక్క యూనివర్సల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్. ఏదైనా తోటలో మంచి చెట్లను తెగిపే చెట్టు ముందుకుంచాడు. నేను రచించిన దేవుని విశ్వ ప్రణాళిక అనే బుక్ చదువుడు. అందులో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబడింది. నేను ఇప్పుడు క్లుప్తంగా సమాధానం చెప్తాను. ఎందుకు అంటే వారిని పరీక్షించడానికి ఆదాము హవ్వలు విధువులు అవుతారో కాదో. విధువులు అయితేనేమో ఆ తర్వాత వాళ్ళ గర్భం తెరుస్తాడు. వాళ్ళు విధువులైతే మహిమగల సంతానాన్ని కంటారు.
పరీక్షలో ఓడిపోతే వారు పాపులను కంటారు. కనుక వారు గర్భము తెరవక ముందు ఎటువంటి జాతికి తల్లిదండ్రులు అవుతారో, ఎటువంటి జాతికి వాళ్ళు ప్రోజెనిటర్స్ అవుతారో చూడ్డానికి వీళ్ళు ఒక పరీక్ష పెట్టారు. పరీక్ష లేకుండా మన 10th క్లాస్ సర్టిఫికేటే రాదు. పరీక్ష లేకుండా వాళ్లకు ఒక జాతికి పితరులు అయ్యే పదవి ఎలా వస్తుంది? దేవుడు పరీక్ష పెట్టాడు, వాళ్ళు ఓడిపోయారు, మనం కన్నారు, పాపులను కన్నారు. ఇది సమాధానం. ఆ సత్యాన్వేషకులారా మరికొన్ని ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు పట్టణం నుండి కీర్తి అని సోదరి ప్రశ్నిస్తూ ఉంది. విగ్రహములు కల్పించిన వాటిని క్రైస్తవులు తినవచ్చా? వారి స్థలాలకు వెళ్ళవచ్చా? ఇక్కడ ఈ ప్రశ్న ఒక పెద్ద విషయం కాదని నేను భావిస్తున్నాను. ప్రియులారా, మొట్టమొదటి విషయం ఏంటంటే విగ్రహము అనేది ఒట్టిది, అందులో ఏమీ ప్రభావం ఉండదు, చెడు ఉండదు, మంచి ఉండదు. అది మానవులు చేసినటువంటి ఒక స్కల్ప్చర్ మాత్రమే కానీ అందులో ఏమీ ఉండదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మీరు బైబిల్ చూడండి, 1 కొరింథీ 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము అని బైబిల్ చెప్పేసింది. కనుక వాస్తవంగా చూస్తే ఒక మామూలు లడ్డు ఏదో ఉంది, దాన్ని ఒక విగ్రహం ముందు పెట్టారు, బయటకు తీశారు. దాంట్లో ఈ దేవుడు రాదు, దెయ్యము రాదు, శక్తి రాదు, ఆశీర్వాదము రాదు, శాపము ఏమీ రాదు. అందులోకి వాస్తవికంగా ఏమీ ఉండదు. మనకు ఎవరైనా మీకు చెప్పకుండా పెట్టేసారు అనుకోండి, తింటే మీకేం జరగదు, మీరు భయపడ్డప్పుడు జరుగుతుంది. కొంతమంది అనుకోకుండా మీకు చెప్పా పెట్టకుండా మీకు విగ్రహార్పితమైన దాన్ని మీకు ఇచ్చేసి పెట్టేసి తినిపించేసి తిన్న తర్వాత చెప్పారు అనుకోండి, అది నువ్వు తినేసావు, మరి నువ్వు తినేది ఏంటనుకుంటున్నావు, అది మా విగ్రహాలు కల్పించినటువంటి ప్రసాదం ఇచ్చారని చెప్పారనిపిస్తుంది. అప్పుడు మీరు భయపడ్డారు అనుకోండి, అయ్యో బాబు ఆ దేవత ముందు పెట్టి నేను తిన్నాను, దీంట్లో ఒక దేవత శక్తి వచ్చిందేమో, ఆ శక్తి నా కడుపులోకి వెళ్ళిపోయిందేమో అని గడగడ వణుకుతారు. ఆ వణుకు భయం నీలో పుట్టినప్పుడు ఏ శక్తి అయినా నేను దాడి చేయడానికి అవకాశం ఉంది. కనుక ముందు మనసులోంచి ఆ కాన్సెప్ట్ తీసేసుకోండి. ఒకవేళ అనుకోకుండా మీరు తినడం, మీకు తెలియకుండా తినడం జరిగితే మీకు ఏ కీడు కూడా సంభవించదు. 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి దయచేసి 27. అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాన్ని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చెయ్యక తినుడి. 28. ఇది బలి అర్పించబడిందని ఎవరైనా నీతో చెప్పిన ఎడల అప్పుడు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం తినకండి. చెప్పించారు అనుకోండి, మా దేవత ముందు పెట్టేయండి అని చెప్పిస్తే అలాగైతే వద్దండి, పెట్టండి, ఏదైనా ఉంటే మీ ఇంట్లో అంటే తీసుకురండి తింటాను అనాలి. ఆ మాత్రం చెప్పకుండానే పెట్టేసారు అనుకోండి, తినేసారు అనుకోండి, ఏ ఉపద్రవం వచ్చి పడదు. మామూలు అడ్డు ఉంది, వాళ్ళు అనుకున్న దేవతని పెట్టే తీసారు, దాంట్లోకి ఏమి దుష్టశక్తి రాదు, దైవశక్తి రాదు. మనం అనుకోవటంలో ఉంది తప్ప అందులో వాస్తవంగా ఏ భేదము కూడా ఉండదు. కనుక ప్రియులారా, అదొక పెద్ద ఇష్యూ చేస్తున్నారు కొంతమంది బోధకులు. విగ్రహార్పితం తిన్నారు కనుక మీకు రోగం వచ్చింది, విగ్రహార్పితం తిన్నారు కనుక మీకు రాజు వచ్చింది, దురాత్మ పడుతుంది చెబుతున్నారు. విగ్రహార్పితం తిన్నందుకు రాలేదు, తింటే నాకు వస్తుందని నువ్వు నమ్మవు కనుక వచ్చింది. అది నీ విశ్వాసాన్ని బట్టి వచ్చింది తప్ప దాంట్లో ఉంది లడ్డు కదా అంటే తినేస్తే ఏ బాధ ఉండదు. కానీ ఎవరైనా చెప్పారు అనుకోండి, ఇది విగ్రహార్పితం బాబు అమ్మాయి ఇది విగ్రహార్పితం తిన్నానంటే
అలాగా సార్ చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి, నేను తినకూడదు, వేరేది ఏమన్నా ఉంటే ఇవ్వండి అనాలా. అప్పుడు తెలిపిన వాని నిమిత్తం మరియు మనస్సాక్షి నిమిత్తం. ఆ మనస్సాక్షి కూడా నీ మనస్సాక్షి కాదు, ఆ ఇచ్చిన వాడి మనస్సాక్షి కొరకు అన్నాడు కదా 1 కొరింథీ 10:29. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు కాదు కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తం అలాగే చెప్పుచున్నా. అంటే ఇది విగ్రహార్పితమని చెప్పినా సరే ఈ అమ్మాయి తినేసింది, ఫలానా దేవత ప్రసాదం చెప్పినా తినేశారు, ఈ అబ్బాయి తిన్నాడు. కనుక వీరి దృష్టిలో మా దేవత వాళ్ళ దేవత సమానం అన్నమాట అనుకుంటాడు ఆయన. ఆ ఇచ్చిన వాడి మనస్సాక్షి కొరకు మీరు తినొద్దు. మీరు తినేస్తే మీలోకి ఏదో దయ్యం వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తాడని మీరు అనుకోవడం మాత్రం మీ వ్యర్థము. అలాగా ఏం జరగదు. అసలు శక్తి అంటే యేసయ్య రక్తంలో ఉంది, దైవ శక్తి అంటే యేసు రక్తం లేదు. యేసు రక్తం నన్ను ఎప్పుడు కాపాడుతుంది? విగ్రహార్పితం మీరు తినడము సాక్ష్యం కొరకు మంచిది కాదు. అన్ని దేవతల ముందు పెట్టిన మనం తినేస్తామంటే యేసు ప్రభువుని గురించి బలమైన సాక్ష్యాన్ని మనం నిలబెట్టలేము. వద్దు అంటే ఆలోచించుకుంటాడు ఇచ్చినవాడు. రేపు పొద్దున అతను సువార్త చెప్పే అవకాశం కలుగుతుంది. మామూలుగా అందరూ అన్ని తినేస్తూ ఉంటే విగ్రహారాధకుల మధ్యలో ఉన్న నీవు యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశమే రాదు. అందుకొరకు తినొద్దన్నారు తప్ప దాంట్లో ఏది ఉండదని కాదు. తిన్నందువల్ల మనకు మేలు లేదు కీడు లేదు అని చెప్తాడు. దయచేసి 1 కొరింథీ 8:8 భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందువలన ఎక్కువ లేదు. కాబట్టి ఆ విధంగా మీరు 1 కొరింథీ 8 చదువుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక వారి స్థలాలకు వెళ్ళవచ్చా అంటే నేను వెళ్ళాను, అన్ని గుళ్ళకు వెళ్ళి వచ్చాను, ఆరాధించలేదు, ఆ పరిస్థితిని చూసి వచ్చాను. నాకేం మొదలనుకోలేదు, ఇంకా నేను క్రైస్తవుని శుభాపడుతుంది. చెప్పండి. 2వ తెస్సలోనికీ పత్రికనైనా చెప్పండి 2వ అధ్యాయమా. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది చెప్పండి 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 గారు, మీ ప్రశ్న ఏంటి? పంపించింది ఏమిటి అంటే దేవుడు అలా చేస్తాడు అనే సంగతి లేఖనం చెప్పింది. దేవుడు ఏమైనా చేస్తాడు. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఏమి చేయడానికైనా దేవునికి అధికారం ఉన్నది. దేవుడు అనగా ఆయన సర్వేశ్వరుడు, ఏదైనా చేస్తాడు. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22 ఇటువంటిదే ఒకటి పాత నిబంధనలో జరిగినట్టుగా లేఖనం చెబుతోంది. 1 రాజులు చూస్తున్నారా బ్రదర్? 22వ అధ్యాయము 20వ వచనం. ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించును అని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగా, ఒకడు ఆ విధంగా, మరి ఒకడు ఆలోచన చెప్పుచుండు. అందులో ఒక ఆత్మ వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి నేను అతను ప్రేరేపించగలన్నాడు. ఎలాగంటే నేను బయలుదేరి అతని ప్రవర్తనలో అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన నీవు అతను ప్రేరేపించి జైలు నుండి పూజా ప్రకారం అన్నాడు. దేవుని దగ్గర నుండి ఒక ఆత్మ వచ్చి ఆహాబు రాజు పెంచుకున్న ప్రవక్తలందరూ వాళ్ళలో ఉన్నాడు. అబద్ధం చెబుతున్నారు వాళ్ళు. కనుక దేవుడు ఏమైనా చేస్తాడు. నరహత్య చేయొద్దు అని మనం చెప్పారు, మరి దేవుడు చేయొద్దని మనం అంటామా? ఆయన చెబుతాడు. ఆయన పుట్టించినవాడు గుర్తించినవాడు ఆయనకు సర్వాధికారం ఉంది. దేవుని చర్యలను మనము ప్రశ్నించకూడదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో దాని వెనుకున్న మర్మం ఏంటో ఆలోచించవచ్చు, కానీ తప్పప్పుడైతే నిర్ణయించలేము. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో లేదని అక్కడ చెప్పాడు. ఆయన సత్యమును నమ్మలేదు, సత్యాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది.
సువార్త సత్యం అనుకోండి. ఇదిగో యేసే రక్షకుడని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది, సైన్స్ సాక్ష్యం ఇస్తోంది, మీకున్నటువంటి భూగర్భ శాస్త్రం సాక్ష్యం ఇస్తోంది, వ్యాకరణం సాక్ష్యం ఇస్తోంది, సకల శాస్త్రాలు వేదాల్లో అని వేల రుజువులు చూపిస్తుంటే కూడా సత్యం అనేది ఇష్టం లేదు. అడ్డంగా మాట్లాడి విపన్నంగా వాదించి యేసును తృణీకరిస్తున్నారు. దేవునికి కోపం పేరుకుపోతుంది ఆయన మనసులో. క్రైస్తవులు కూడాను ఏదో పుట్టినప్పటి నుంచి డినామినేషన్లు ఉంటారు. అయ్యా మీ గుంపులో మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు, ఆ విశ్వాసం సరైనది కాదు, ఈ విషయంలో ఫలానా విషయంలో లేఖనం మీద అది సెలవిస్తోందని చెబితే క్రైస్తవులకు ఇష్టం లేదు. ఎన్ని లేఖనాధారాలు చూపించినా నమ్మకుండా మా తాతల నాటి నుంచి మా సంఘం ఇదే క్రమం పాటిస్తోంది, ఈ కట్ట ఇలా రాయిపోవాల్సిందే, మేము ఇంతే, మీరేం చెప్పినా మేము వినం అని సత్యాసక్తి లేని క్రైస్తవులు కూడా ఎందరో ఉన్నారు. యేసే సత్యదేవుడు అని నమ్మని వాళ్ళు ఎంత దోషులో, యేసే సత్యమని నమ్మి కూడా బైబిల్లో ఉన్న సత్యాన్ని ద్వేషించి తృణీకరిస్తున్న వాళ్ళు మూడంతలు ఇంకా ఎక్కువ దోషులు. అందుచేత దేవుని కోపం పేరుకుపోతుంది వాళ్ళ మీద. దేవుని కోపం మీద అది బయలుపరచబడుతుంది. మీకు వందల కొలది ఆధారాలు చూపించినా సత్యమును మీరు నమ్మలేదు. దుర్నీతంతోనే మీరు ఇష్టపడ్డారు కనుక ప్రపంచవ్యాప్తంగా ఒక అబద్ధం ప్రచారం అవుతుంది. ఏంటంటే సిరియా రాజే క్రీస్తు అని. సిరియా రాజే రక్షకుడు, దేవుడు, భగవంతుని అవతారం, అదృశ్య దేవుని ఒక దృశ్య రూపం అని సృష్టికర్త. ఇతను గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహాజ్ఞానవంతుడు, ఇతన్ని ఆరాధిస్తేనే మోక్షము అని కొత్త మతాన్ని సృష్టించారు. అంతకుముందు ఉన్నట్టు ఏ మతము కాదు ఇది. క్రైస్తవం కాదు, ఇస్లాం కాదు, హైందవం కాదు, బౌద్ధం కాదు, జైనం కాదు, ఏ మతము కాదు. ఇదో కొత్త మతం సృష్టిస్తారు, ఇదో కొత్త దేవుడు. మరి భూ ప్రజలందరూ ఎలా నమ్ముతారు? ఎవరి మతంలో వాళ్ళకున్నాయి. ఒక ముస్లిం తాను నమ్మినటువంటి దేవుని కొరకు ప్రాణం అర్పించేస్తాడు. ఒక మంచి క్రైస్తవుడు, మంచి హిందువు, ఎవరైనా సరే తాము దేవుడు అనుకున్న వాళ్ళ కొరకు ప్రాణం అర్పించేస్తారు. తమ ఇష్టదైవం కొరకు ప్రాణం అర్పించిన వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. భక్తుడంటేనే అది నా దేవుడు నా ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నారు భక్తులు. మరి అన్ని మతాల్లో ఉన్నట్లాంటి మంచి మంచి భక్తులు ఉండరు. ఈ అబద్ధికుని ఎలా నమ్ముతారు? ఇంత పెద్ద అబద్ధం వీడే దేవుడు అంట. సిరియా రాజు చచ్చిపోయి వేసిన నాటకం ఆడాడు. వాడు చచ్చిపోవడం లేవడం అబద్ధం, అదొక నాటకం. ఉత్తరాత్మ ఆవేశించి ఆ శవం వేస్తుంది. అబద్ధాలు అందరినీ నమ్మిస్తున్నారు, అబద్ధ బోధలు చేస్తున్నారు, సాతాను శక్తి చేత అద్భుతాలు చేస్తున్నారు, నేనే సృష్టికర్తని అంటాడు. ఇతరులు ఎలా నమ్ముతారు? ఏ సనాతన గ్రంథము, ఏ ధర్మం ఒప్పుకోదు అయినా సరే అందరు నమ్మేస్తారు. ఎందుకు నమ్ముతారంటే పరలోకం నుండి దేవుడు వాళ్ళ మీదకి ఒక మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. ఆహారం యొక్క ప్రవర్తన నోట్లోకి అబద్ధాలాడే ఆత్మను పంపిన దేవుడు భూ ప్రజలందరి మనస్సులోకి అబద్ధము నమ్మే ఆత్మను పంపిస్తాడు. అది దేవుడు విధించిన శిక్ష. వాళ్ళు చేసిన నేరమేంటి? నేరము శిక్ష రెండు కనబడుతున్నాయి ఇక్కడ. వీళ్ళు చేసిన నేరం ఏంటంటే సత్యము తమకు ప్రజెంట్ చేయబడ్డప్పుడు, తమ ముందు ఆవిష్కరించబడ్డప్పుడు సావధానంగా ఆలోచించలేదు, న్యాయంగా ఆలోచించలేదు, సమంజసమైన వాగ్ధోరణి, ఆలోచన ధోరణి ప్రదర్శించలేదు, కొంచెమైనా పాజిటివ్గా సత్యం పక్షంగా ఆలోచించలేదు. ప్రీ కన్సీవ్డ్ మోషన్స్తో, ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో సత్యాన్ని అడ్డంగా బండగా ఎదిరించారు, తోసివేశారు. అలా చేసి దేవుని కోపాన్ని కొని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు చేసిన ఆ నేరానికి ఏ శిక్ష? అబద్ధం నమ్మడి నాశనం కండి అని. కనుక ఇక్కడ మనందరూ హెచ్చరిక పొందాలి. ఎవరు కూడా సత్యాన్ని తృణీకరించకండి. ఏ బోధకుడు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఎంతవరకు సత్యమని ఆలోచించాలి. లేకపోతే ఈ గుంపులకు మీరు వచ్చేస్తారు. జాగ్రత్త. ఎస్ ప్లీజ్, ఎవరండి? చెప్పండి. గుంటూరు నుంచి నా పేరు రాజశేఖర్ అండి.
గుంటూరు నుంచి నా పేరు రాజశేఖర్ అండి. గుంటూరు నుండి రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి కదా. బ్రదర్, మన విశ్వచరిత్రలో 6th చాప్టర్ క్రియేషన్ ఆఫ్ మ్యాటర్ లో వేంద్రము అంటే మీరు వేగము అని చెప్పారు కదా. అవునవును. ఆ వేంద్రము అంటే మహావేడి అనే భావన ఇప్పటిదాకా సేవకులు చెప్తూ ఉన్నారు కదా. మీరు ఎందుకంటే తెలుగు డిక్షనరీ చూడండి, తెలుగు డిక్షనరీ, ఇంగ్లీష్ బైబుల్ చూడండి పోనీ. ఓకే, అది వేగం అనే కన్ఫర్మ్ పాస్టర్. మీరు ఇంగ్లీష్ బైబుల్లో బై ఎక్స్చేంజ్ స్పీడ్ అని ఉంటుంది, మహావేంద్రం అంటే ఎందుకంటే చూసిన వేగమని ఉంటుంది, అందులో ఉన్నాయండి. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వ చరిత్ర రాస్తూ నేను మ్యాటర్ని, శూన్యంలో ఉన్న మ్యాటర్ సృష్టించిన విషయం నేను చెప్పాను. అందరూ కూడా చదవాల్సిన గ్రంథం అది విశ్వ చరిత్ర. ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. విశ్వ చరిత్ర తప్పకుండా చదవండి. పదార్థ సృష్టి ఎలా జరిగిందో దీంట్లో చెప్పాను, అది బదర్ రాజశేఖర్ అడిగారు. ఎస్ ప్లీజ్. హలో అమ్మ చెప్పండి. హలో, ప్రైజ్ రాడమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ చెప్పండి, మీ పేరేంటమ్మా? సిస్టర్ హన్నా గారు. సిస్టర్ హన్నా ఎక్కడి నుంచి అమ్మా? కర్నూలు నుంచి సిస్టర్ హన్నా గారు, చెప్పండి అమ్మా. చెప్పాను, బ్రదర్ వాళ్ళు రాసుకున్నాను. ప్రార్థన మనుషులు వేషధారణలే సమాజ మందిరంలో. అవునమ్మా అవునమ్మా అవునమ్మా, ఆ ప్రశ్న వచ్చింది. సమాజ మందిరంలోనూ వీధులలోనూ నుంచి ప్రార్థన చేయగలండి. అదే అదే. అంటే మీ ప్రశ్న ఏంటన్నా? పబ్లిక్ చేయొద్దు అనా? మన వాక్యం కొన్ని డినామినేషన్స్ కొన్ని సంఘాలను ఓపెన్ గా ప్రార్థన వేయడము, భక్తులు వేయడము, సమాజంలో మోకరించి ప్రార్థించడం, రోజుల్లో వీళ్ళలో తెలుస్తుంటారు. మీరు అట్లా చేయొచ్చా, తప్ప కరెక్టా, అది క్లారిఫై అడిగినామని. మంచిదమ్మా మంచిదమ్మా మంచిది. పల్లి గారు, హన్నమ్మ గారు కర్నూలు నుంచి చక్కని ప్రశ్నలు లేవనెత్తారు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వల్ల ఉండొద్దు అన్నాడు. మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందుని నీ తండ్రికి ప్రార్థన చేయండి. ఇప్పుడు అమ్మగారు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, హెబ్రీయుల సహవాసం వారు కానీ, బ్రదరన్ వారు కానీ, పెంతెకోస్తు వారు కానీ, ఇంకా కొన్ని డినామినేషన్ల వారు ఉన్నారు. వారు సువార్త సేవకు బయటికి వెళ్ళినప్పుడు వీధుల్లో నిలబడి వాళ్ళు చక్కగా సువార్త ప్రకటించిన తర్వాత మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, మీరు ఎవరైనా విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటే, మేము చెప్పిన సందేశాన్ని మీరు ఒప్పుకున్న వాళ్ళు ఉంటే మీరు కూడా ఏకీభవించండి అని అక్కడే మోకాళ్ళు బజార్ కానీ, వీధుల కూడలి చౌరస్తా కానీ, ఎక్కడైనా సరే అడుగు కానీ ఫుట్పాత్ కానీ మోకరించేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుడికి అప్పగించి వెళ్ళిపోతుంటారు. ఇవాళ పబ్లిక్గా ప్రార్థనలు చేయడం మరి వచనం ఖండిస్తోంది కదా అనేది అన్నగారు ప్రశ్న. మంచిది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు అని వచనంలో నెక్స్ట్ వర్స్లో చెప్పాడు ప్రభు వారు. నీవు ప్రార్థన అంటే మళ్ళీ ఏకవచనంలో వచ్చాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి. అంటే పర్సనల్ ప్రేయర్ ఏదైతే ఉందో, నేను నా జీవితం కొరకు, నా పాపాలు ఒప్పుకోవడానికి, నేను క్షమాపణ పొందడానికి, నా సమస్యలు చెప్పుకోవడానికి, నేను పరిష్కారం పొందడానికి, నేను ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు అందరూ చూసేటట్టు, అందరికీ కనబడేటట్టుగా నేను తాపత్రయపడొద్దు. ఏకాంతంగా ప్రార్థన చేస్తేనే మంచిది. కానీ అసలు ప్రార్థన అనేదే పబ్లిక్గా చేయొద్దు అనే సంగతి కాదు. ఎందుకంటే సమాజ మందిరాల్లోనే ప్రార్థన చేస్తున్నాం కదా. మరి ఏకాంత ప్రార్థన ఉంది, పబ్లిక్ ప్రేయర్ కూడా ఉంది. సామూహిక
సామూహికంగా సమాజ మందిరాల్లో ప్రార్థన చేసిన ఎప్పుడు ఎలాగూ అందరూ చూస్తూనే ఉంటారు కదా. కనుక ఈ సువార్త సేవకులు సువార్త కరపత్రాలు పంచి వీధి ప్రసంగాలు చేసి మోకరించి ప్రార్థన చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే, చూస్తున్న వాళ్ళందరూ అన్యులైతే, క్రైస్తవేతరులైతే ఓహో ఇలా ప్రార్థించేయాలన్నమాట అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. రేపొద్దున వాళ్ళ ఇంటికెళ్ళి ఇలాగే మోకరించి ప్రార్థన చేస్తారు. తర్వాత వాళ్ళు చూసి నిజంగా వాళ్ళు సువార్త వ్యతిరేకులైతే ఈ మోకరించినందువలన వాళ్ళు వీళ్ళని స్పెషల్గా గౌరవించేది ఏమీ ఉండదు. ఏదైనా ఆకాశం నుండి అది నింపితే, ఓ చచ్చిన కుక్కను చిలుకను ఎలుకను లేపితే, ఏదో ఒకటి అద్భుతం చేస్తే వాళ్ళు గౌరవిస్తారు. కానీ అంతసేపు సువార్త ప్రసంగం ఉన్న వాళ్ళు వీళ్ళు మోకరించగానే వీళ్ళు దైవ ప్రతినిధులను కొత్తగా గౌరవించేది ఏమీ ఉండదు. కాబట్టి సమాజ మందిరములలోని వీధుల మూలల్లో నిలిచి మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేయుట అంటే ఏకాంత ప్రార్థనలో ఉండడాన్ని వాళ్ళు చూసి మన మహామోషే భక్తులని వాళ్ళు అనుకోవాలని తాపత్రయం మంచిది కాదన్నారు. చేసేదే వాళ్ళ కొరకు, వాళ్ళకు మాదిరి చూపడం చేస్తున్నారు కనుక అదేమో దోషము కాదు. దానివలన ఎవరికీ నష్టం లేదు. వాళ్ళ మనస్సు దేవుడు ఎరుగును, దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు సువార్త ప్రకటించారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎవరికైనా చెప్పిన సువార్త మనసులో నాటుకొని ఉంటే ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇదే పని చేస్తారు. కాబట్టి ప్రార్థన చేయాలి అంటే మోకరించి ప్రార్థన చేయాలనే క్రమం మౌనంగా నేర్పడానికి ఒక లెసన్ లాగా వాళ్ళు అలా చేస్తున్నారు. అందులో ఏం దోషం లేదు. నా ఓవర్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరండి? ప్రేమిస్తున్నారు. ఎవరండి? నేనే అన్నగారు, చెప్పండి. కైకలూరు కృష్ణా జిల్లా నుండి. మీ పేరు బ్రదర్? బ్రదర్ శ్రీహరి, చెప్పండి. వారం కళారాధన చెప్పండి. వారం కళారాధన తీసుకుంటే కరెక్టా, నెలతో తయారీ తీసుకుంటే కరెక్టా? వేదాల్లో చేస్తున్నాడా? సరే మీరు నా హైందవ క్రైస్తవం బుక్ చదవండి. 2 ప్రశ్నలు రెండేనా మీ ప్రశ్నలు? అదే పర్లోకం చేరాలంటే రక్షణ లేకపోతే పర్లోకం చేరాలండి. ఈ 3 మీ ప్రశ్నలు? అవునండి. వేదాల్లో పద్యాలు చెప్పచ్చు కదండి మీరు, కొంచెం వేదాల్లో ఉన్నాయి కదా, దాని గురించి మీరు అప్పటి మామూలుగా వచనాలు అందరూ చెప్పేదానికంటే వేదాల్లో ఇప్పుడు మీరు పండితులు కలుగుతారు. ఈ వేదంలో వీటి ఉండవు, ఈ బైబుల్లో వీటి ఉండవు. వేదాల్లో తీసుకుని వేద పండితులు అక్కడ వెళ్తూ ఉండాలి అనేది వచనాలు అనేది కావాలండి. సరే మంచిది. ఓకే, మీ పేరు ఉన్నారు? నా పేరు ఓకే, మంచిది శ్రీహరినాన్ని. మంచిది. నేను క్లారిటీ కొరకు కట్ చేశాను అనుకోవద్దు. బ్రదర్ 3 ప్రశ్నలు అడిగారు. అందులో ఆఖరిని అడిగిన ప్రశ్న ముందు చెప్తా. రక్షణ పొందకపోతే పరలోకం చేరవా అని అడిగారు. మరి పరలోకం చేరే అవకాశాన్ని మనం పొందడాన్ని రక్షణ అంటాం. అయ్యా, రక్షణ పొందడం అంటేనే అర్థం ఏంటంటే నరకం తప్పించుకొని నేను ఇప్పుడు చనిపోతే మహిమనే ఉంటా, దేవుడి దగ్గర ఉంటా, నిర్ధారణ పొందడాన్ని రక్షణ ఉంటాం. రక్షణ లేకుండా పరలోకానికి వెళ్ళడం అనేది ఎలా ఉంటుందంటే పిండి లేకుండా రొట్టె చేయడం లాగా. పిండి రొట్టె అవుతుంది, పిండి లేకుండా రొట్టెలా చేస్తాం మనం. అలాగే పరలోకానికి చేరే యోగ్యత మీరు పొందడమే రక్షణ. కాబట్టి తప్పకుండా నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడతాడు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందరో అగ్నిగుండంలోకి వెళ్తాడు. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే, బ్రదర్ అడిగారు, వేదాలలో క్రీస్తున్నాడా అని అడిగారు. వేదాలలో క్రీస్తు ఉన్నాడా అని అంటే వేదములలోని 100 కొలది మంత్రములు ఒకనొక వ్యక్తి భూమధ్యపురములో పుడతారు, భూమండల
లోకానికి సెంట్రల్ కమిటీలో పుట్టి మానవ పాప పరిహారార్థం బలి మళ్ళా తిరిగి లేస్తాడని వేదములు సాక్ష్యం ఇస్తున్నాయని నిర్ద్వంద్వంగా కాదనడానికి అవకాశమే లేకుండా నేను హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో నేను నిరూపించాను. కనుక ఈ హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో నేను ఆఖరున బిబిలియోగ్రఫీ మొత్తం రాశాను. రాగా ఫలానా అనువాకము, ఫలానా మంత్రము, ఫలానా అధ్యాయం, ఫలానా శ్లోకం అన్నీ రాశా. ఇందులో నేను 115 రెఫరెన్సులు ఇచ్చాను. మొత్తం ఇంకా ఉన్నాయి. గ్రంథం విస్తరిస్తుంది, చాలా లాభైపోతుందనే భయంతో నేను అన్నీ రాయలేదు. ఇంకా చాలా ఉన్నాయి. భూలోకానికి నడిబొడ్డైనటువంటి దేశంలో ఒక మహాపురుషుడు పుడతాడు, మరణించి తిరిగి లేస్తాడు. ఆయన నేనే అన్నమని అంటాడు, నేనే ప్రాణమని అంటాడు, నేనే జీవమని అంటాడు, ఆయన వాక్యమని పిలువబడతాడని ఇత్యాది సంగతులన్నీ ఉన్నాయి వేదంలో. ఇది యేసును పోలిన సాక్ష్యమై ఉన్నది కదా నేను అంటున్నాను. మరి యేసు వేదాల్లో ఉన్నాడా లేదా అనే ప్రశ్న చాలా ప్రబలంగా వినబడుతుంది. నాకన్నా ముందు తండ్రి గారు పండిత శ్రీమతి ఫ్రాన్సిస్ గారు అదే మాట చెప్పారు. అంతకన్నా ముందు మండపాటి కేశవరావు శర్మ గారు అదే చెప్పారు. మరి అప్పుడు ఎవరు క్రైస్తవులు ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఇంకా చాలా సంతోషించారు కూడా. మరి మండపాటి కేశవరావు శర్మ గారిని విమర్శించని వారు, ఫ్రాన్సిస్ గారిని విమర్శించని వారు రద్దు తోఫీర్ గారి మీద ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు అదే చెప్పి నేను అదే చెప్పాను. అంటే ఇప్పుడు ఎందుకు అందరికీ కొంచెం మిరపకాయ కొరికినట్టు కారం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే అందరూ కన్విన్స్ అయిపోతున్నారు. అది అందరూ చెప్పారు. అయితే ఒప్పుకోక తప్పకుండా కార్నర్ చేసేసి పీక్కునేసినట్టుగా చెబుతున్నారు రద్దు తోఫీర్. అందుకొరకు వెళ్ళమంటగా ఉంది. వేదాలలో ఉన్నాడనే సంగతి వేదములను గౌరవించే సోదరుల కొరకు నేను చెప్తున్నా. క్రైస్తవుల మీద మనకు ఆ వేదాలు అక్కర్లేవు. ఈ సత్యవేద గ్రంథం బైబిల్ చాలు. వేదములో క్రీస్తు ఉన్నానని యేసు ప్రభు భక్తులు, వేదంలో లేకపోయినా యేసయ్య బిడ్డని, ఆయన సైనికుణ్ణి, ఆయన కొరకే నేను ఆరాధకుణ్ణి, ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకు మరణిస్తాను. బతుకున్నా చనిపోయినా యేసువాడని నేను. వేదాల్లో ఖురాన్లో వేరే గ్రంథాల్లో ఆయన ఉన్నానా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎవరికైతే ఖురాన్ షరీఫ్ మీద నమ్మకం ఉందో వాళ్ళని యేసు వైపు వారి కళ్ళు ఆకర్షించడానికి ఖురాన్లో ఒక వచనం ఎత్తి చెప్తా వాళ్ళ కొరకు. సైన్స్ మీద ఎవరికి నమ్మకం ఉందో వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేసి నా యేసయ్య దగ్గర తెచ్చుకోవడానికి కొన్ని సైన్స్ సంగతులు మాట్లాడతాం. వేదాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి యేసుని చూపించడానికి వాళ్ళు మెచ్చుకున్న వేదాల నుంచి చెప్తాం. పర్పస్ ఒకటే, యేసు చెంతకు అందరినీ తీసుకురావాలనేది నా బాధ. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి వారము ప్రభు బల్ల తీసుకుంటే మంచిదా, అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదా అన్నారు. నేనన్నా రోజు స్నానం చేయడం కరెక్టా, నెలకోసారి చేస్తే మంచిదా? అది మీరు ఆలోచించుకోవాలి. నెలకొకసారి స్నానం చేస్తే పోలీసులు అరెస్ట్ చేయరు. ప్రతిరోజు తప్పని స్నానం చేయగలను అని భారత రాజ్యాంగంలో రాయబడిందా? స్నానం చేయకపోతే నువ్వు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని జైల్లో వేస్తారా? అది మన అంతరంగ శుద్ధికి సంబంధించిన విషయం. ఒకవేళ మనం పోలీసు అరెస్ట్ చేయరు, కానీ మనం ఏడాది మీద స్నానం చేయకపోతే ఊళ్ళో తిరగొచ్చు. కానీ ఊళ్ళో తిరిగినా ఎదురొచ్చి పెద్దవాడు ముక్కు మూసుకొని పక్క సందులోకి మాయమైపోతాడు. చెయ్యెత్తి నమస్తే సార్ అంటే వాడు ముక్కు మూసుకొని పారిపోతాడు. ఎవరు మనతో సహాసం చేయరు. ఊళ్ళో తిరగచ్చు, స్నానం చేయను కాదు. ఊళ్ళో వాళ్ళు ఊరితో తిరగడానికి ఇష్టపడరు. ప్రభురాత్రి భోజనం దగ్గర మనం పాపాలు ఒప్పుకుంటాము. యేసు రక్తంలో మళ్ళీ మొత్తం స్నానం చేస్తాము, శుద్ధులం అవుతాం. ఆ తర్వాత ప్రభువు యొక్క శరీర రక్తాన్ని మనం జీర్ణం చేసుకుంటాం. అప్పుడు వచ్చే వారమంతా పరిశుద్ధంగా వదిలే శక్తి వస్తుంది. కాబట్టి భోజనం ఉంది. రోజు భోజనం చేస్తే మంచిదా, ఏడాదికి ఒకసారి భోజనం చేస్తే మంచిదా అంటే ఏం చెప్తాం? మీ ఆత్మీయ ఆరోగ్యం బాగుండడానికి చెబుతున్నాం. ప్రతి ఆదివారం ప్రభు బలి తీసుకోండి. ప్రభు సన్నిధిలో మళ్ళీ మళ్ళీ
యేసు రక్తంలో మీ పాపాలు, యేసయ్య పరిశుద్ధమైన శిలువ రక్తము ద్వారా మీ పాపాలు కడుక్కోండి, యేసయ్యా నా పాపములను మీ రక్తంతో కడుగమని అడిగి స్నానం చేయండి. మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉంటానని తీర్మానం చేయండి. పరిశుద్ధత బ్రతకడానికి దేవుని యొక్క రక్తము త్రాగండి, యేసు శరీరాన్ని తినండి, అప్పుడు మీకు బలం వస్తుంది. అలా కాదు నేను ఏడాదికి ఒకసారి స్నానం చేసి ఏడాదికి ఒకసారి పూజ చేస్తాను అనుకుంటే మీరు నరకానికి వెళ్ళరు, కానీ బతుకు దుర్గండి పూర్వకంగా ఉంటుంది. ఎస్ ప్లీజ్, ఎవరండి లైన్లో ఎవరున్నారు సోదరా? జాన్ వర్జిల్ ఫ్రమ్ వర్జిల్, చెప్పండి. ఓకే, ఒకసారి రక్షణ పొందిన తర్వాత తన కుమారునిగా నిద్ర వేస్తాడు కదా, దాని తర్వాత పాపం చేసినప్పుడు నరకానికి పోయే ఛాన్సెస్ ఉంటుందా? ఛాన్సెస్ జీవంతో సమాధాన పడకపోయినట్లయితే తప్పకుండా ఉంటాయి. ఒక విషయం ఏంటంటే పాపము చేసి దేవునితో సమాధాన పడకుండా ఉంటే అనే మాట మీరు వాడారు. అదే మరణకరమైన పాపం అన్నమాట. మనము విశ్వాసులమైన మన వల్ల తప్పు జరగదని చెప్పలేము. తర్వాత తప్పు జరుగుతుంది అనే సంగతి బైబిల్లోని ఇద్దరు మహాభక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను భక్తుడు చెప్పాడు, తర్వాత యాకోబు భక్తుడు చెప్పాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన అడిగిన వాడు నీతిమంతుడు. మనం పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. మనం పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుని అబద్ధికునిగా చేయవారు మగుదని అన్నారు. అలాగే మరి యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో 2వ వచనంలో సహోదరులారా మనము మీరందరూ కూడా అనేక విషయములలో మనమందరము కూడా తొట్టిల్లుచున్నాము, తప్పిపోతున్నాము అని యాకోబు 3:2లో చెప్పాల్సినదిగా మనం రక్షణ పొంది దేవునితో సమాధానపడి దేవుని కుటుంబంలో జన్మించిన తర్వాత తప్పు చేయాలని మనం ఆశపడం. మనకు పరిశుద్ధతే ఇష్టం. కానీ ఎప్పుడైనా ఒకవేళ మానవ బలహీనతను బట్టి చిన్నదో పెద్దదో తప్పు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కానీ అలా తప్పు చేసిన వాడు అందులో కొనసాగే అవకాశం లేదు. A believer can fall into sin, but he cannot continue in that sin for a long time. అందుకే సహవాసమందు కొనసాగమన్నాడు, అపోస్తలుల బోధలో కొనసాగమన్నాడు, రొట్టె విరుచుకులో కొనసాగమన్నాడు, ప్రార్థనలో కొనసాగమన్నాడు. ఇక్కడ ప్రార్థన ముఖ్యం. సంఘ ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన కూడా ఉండాలి. నేను రాజన్ గారు ఒక మాట చెప్పారు, while preaching, as an accomplished preacher, we can go to hell. But while praying, we cannot go to hell. Preaching, while continuing to preach, we can perish. But continuing to pray, we cannot perish. ప్రసంగాలు చేస్తూ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మోకరించి ప్రార్థిస్తూ నరకానికి వెళ్ళే అవకాశం లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రార్థనలో దేవుడు సంధిస్తాడు, ఇతడు కరెక్ట్ అయిపోతాడు మళ్ళీ. అందుచేత ప్రార్థనలో కొనసాగాలి. అపొస్తలుల బోధ, పరిశుద్ధుల సహవాసం, ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసంలో రెగ్యులర్గా పాల్పొందడం, ఇవి జరిగినప్పుడు పాపములో కొనసాగే అవకాశం ఉండదు. ఇట్ బికమ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కంటిన్యూ ఇన్ దట్ సిన్. నడుస్తూ బురదలో పడిపోతాం. కానీ ఆ బురదలోనే మరి జీవితకాలం అంటే దొరుకుతూ ఉండగా ఎంతో జాగ్రత్తగా తలస్నానం చేసి వచ్చాను, కొత్త బట్టలు కట్టుకున్నా, అనుకోకుండా దురదృష్టవశాత్తు బురద గుంటలో పడిపోయాను. ఇక నా అదృష్టం ఏంటి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ గుంటలో ఉంటాం అనుకుంటారా మానవుడు ఎవరైనా? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పైకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అవకాశం ఉన్నంత తొందరగా బయటకు వచ్చేసి కడుక్కొని స్నానం చేస్తాడు. కనుక ప్రియులారా, విశ్వాసి తప్పులో పడిపోడు అనే గ్యారంటీ లేదు. కానీ ఆ పాపములోనే కంటిన్యూ కాడు అనే గ్యారంటీ ఉంది. ఎప్పుడుంది? ఈ 4 కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక దేర్ ఇస్ ఎ గ్యారంటీ దట్ హీ విల్ నెవర్ కంటిన్యూ ఇన్ దట్ సిన్ ఫర్ లాంగ్.
అడిగినప్పుడు ఏం చేస్తాడు? మారు మనసు పొందుతాడు. మళ్ళీ యేసయ్యాని రక్తధారతో నన్ను కడుగుమని మళ్ళీ వేడుకుంటాడు, మళ్ళీ శుద్ధుడైపోతాడు. ఇలాగా మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు యేసు రక్త ప్రోక్షణ కిందికి రావడం అనేది ఎప్పుడు జరగకుండా ఉంటుందంటే ఈ 4 నెగ్లెక్ట్ చేస్తే, అపొస్తలుల బోధన, సహవాసాన్ని, ప్రార్థనను ఒట్టుమిర్చడం మొత్తం నెగ్లెక్ట్ చేసేస్తే మారు మనసు పొందకుండా పాపంలో కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే మరణకరమైన పాపం. రక్షణ పొందాము, రక్షణను కొనసాగించుకోవాలనే ఆసక్తి మనకు లేకపోవడం, తప్పు జరిగినప్పుడు వెంటనే పశ్చాత్తాప పడకపోవడం, యేసు రక్త ప్రోక్షణ కొరకు మళ్ళీ ప్రార్థన చేయకపోవడం, ఇది మరణకరమైన పాపం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాల్లో, ఎవడైనను తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచినట్లా అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టిదానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియే పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరము కాని పాపాలు మొత్తం అన్నీ కూడా, ఏ పాపమైనా దేవుడు క్షమిస్తాడు, క్షమించగలడు. దావీదు ఊరియా హత్యను తాను ప్లాన్ చేశాడన్నమాట. రక్తాపరాధము నుంచి నన్ను విడిపించమని మొత్తుకున్నాడు 51వ కీర్తనలో. పరస్త్రీని కాంక్షించాడు. జారత్వము, హత్య 2 తప్పులు దావీదు చేశాడు. సంసోను వేశ్యాలోలుడైపోయాడు. ఈ 2 పాపాలు దేవుడు క్షమించాడు. సొలొమోనును కూడా క్షమించాడు, కానీ కోరహును క్షమించలేదు. దేవుని సన్నిధికి రా కోరహు, మనం వివాదం తేల్చుకున్నాం అంటే రాను, మనం నీకు బోర్డు పెత్తనం ఇవ్వడా, నేను రాను పొమ్మన్నాడు. రానుపో దేవుని సన్నిధికి అన్నాడు. అది మరణకరమైన పాపం. కాబట్టి విశ్వాసి రక్షింపబడ్డ తర్వాత మళ్ళీ నరకనిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఉంటాయి, చాలా రిమోట్ ఛాన్సెస్ అవి. పాపం చేసిన వాడు మళ్ళీ ఎప్పుడో ఒక సందర్భంలో సహవాసానికి వెళ్ళక ఉండడు, ప్రార్థన చేయక ఉండడు, ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా ఉండడు. ఎప్పటికైనా దేవుని పరిశుద్ధాత్మని బలవంత పెట్టి ఒప్పించకుండా వదిలిపెట్టాడు. అది చాలా రిమోట్ పాసిబిలిటీ, కానీ దొరికే పాసిబిలిటీ. మరణకరమైన పాపం చేయకండి, అసలు పాపమే చేయొద్దు. దేవుడు దుఃఖకరమైన ఏది మేము చేయొద్దని తీర్మానం కలిగి ఉండండి. ఒకవేళ ఏదైనా జరిగినా ఈ 4 విషయాల్లో మీరు కొనసాగుతుంటే తప్పక రెక్టిఫై అయిపోతారు. తప్పక మళ్ళీ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధమైన తన కొండపై ఎక్కిస్తాడు. ఎవరండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, జయించువారు గమన వస్తువులు ధరించువారు జయించువారు వారి పేరు జీవ గ్రంథంలో లిఖింపబోయి ఉన్నది అని అంటారు కదా. మీరు ఇప్పుడు వేరే డ్రెస్ వేస్తున్నారు, మీకే డ్రెస్ వేస్తున్నా. మంచి ఎందుకు వేస్తున్నా, మంచి అబ్రహం గారు ఎందుకు వేస్తున్నాయంటే, తెల్లని వస్త్రములు అనేది సాదృశ్య రూపకంగా పరిశుద్ధ జీవితము అనే అర్థముతో చెప్పబడినటువంటి మాట. అంతేగాని తెల్లని వస్త్రాలు ఫిజికల్గా భౌతికంగా క్రైస్తవులందరూ బోధకులందరూ వేసుకోవాలని రూలు నియమము ఏది కొత్త నిబంధనలు ఎక్కడా పౌలు ద్వారా చెప్పబడలేదు. తెల్లని వస్త్రములు అంటే ప్రభు యొక్క రక్తము ద్వారా వెదుకబడినటువంటి వస్త్రాలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 చూడండి. 7:14 ప్రకటన చూడండి, మీ సందేహం మీకు నివృత్తి అవుతుంది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వెదుకుకొని వాటిని తెలుపు చేసుకొనివి. గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉదిగితే వస్త్రాలు ఎర్రగా కావాలి, కానీ మరి తెల్లగా ఎలా అయినాయి? నువ్వు ఎప్పుడైనా గొర్రెపిల్ల రక్తం, మేక రక్తం తీసుకొచ్చి నేను కండువానో ధోవతినో మీ లాల్చియో షర్ట్ ఉతికి చూడండి, తెల్లగా అవుతుందా ఎర్రగా అవుతుందా మీరు చూస్తారు. ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉదుక్కోవడం అంటే జీవిత వస్త్రము, మన నడవడిక, మన ప్రవర్తన, మన బుద్ధి, మన స్వభావం, మన బ్రతుకు అనే వస్త్రం. అది ఏ
యేసు రక్తముతో ఉతుకబడాలి. యేసయ్య రక్తం మనం వేసుకుని ఈ బట్టను ఉతుకుతుందా? మన బ్రతుకుని హృదయాన్ని ఉతుకుతుందా? చెప్పండి. మన జీవితం కడగబడాలి, మన హృదయం కడగబడాలి. తెల్లని వస్త్రములు అనేది సాదృశ్య భాష. అక్షరాల తెల్ల బట్టలు మాత్రమే తోడుకోవాలని దేవుడు భౌతికంగా ఎప్పుడూ శాసనం చేయలేదు. అలా చేస్తే పాత నిబంధనలో అహరోను ధరించిన యాజక వస్త్రాలు తెల్లవి కాదు, నీల ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు, నక్షి పని చేయబడి అల్లిక పని చక్కని ఎంబ్రాయిడరీతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలు. కాబట్టి దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పుడు యాజకుడు తెల్లని బట్టలు వేసుకుంటామని చెప్పలేదు. నీల ధూమ్ర రక్త వర్ణాలు అన్నాడు. బ్లూ, పర్పుల్ అండ్ రెడ్, ఎంత బ్రైట్ కలర్స్ అవి. కాబట్టి భౌతికంగా ఈ తెల్లని వస్త్రాలు ఉంటే దాని వలన ప్రయోజనం లేదు. ఆ లెక్కన చాలామంది ఇప్పుడు శివకుమారీస్ వారు, తర్వాత జైన మతం వాళ్ళు, చాలామంది ఇతర మతాల్లో కూడా తెల్లని వస్త్రాలు ధరించుకునే సాంప్రదాయం ఉంది. దానివల్ల ఒరిగింది ఏమిటి చెప్పి రక్షణ వచ్చేస్తున్న వాళ్ళందరికీ. జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరించెదరు అన్నారు. గనుక ప్రియులారా, యేసు ప్రభువు వారు రెండవ రాకడ తర్వాత నిత్య విశ్వ సామ్రాజ్యములో మనల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికంతా మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఆయన వల్లే మనం పరిశుద్ధత కలిగి ఉంటాం కనుక. అది చెబుతున్నాడు ఇక్కడ. భూమి మీద ఉన్నప్పుడు వేరే రంగులు నిషిద్ధమని కాదు సుమా. ఈ ప్రశ్న అయిపోయింది. ఎస్ ప్లీజ్, ఎవరండి లైన్లో ఉన్నారు? నా పేరు రాజశేఖర్ అండి, విశాఖపట్నం నుంచి. వండర్ఫుల్. రాజశేఖర్ గారు చెప్పండి. అదేంటి, ఆ బైబిల్లో ఆది కాండంలోని తర్వాత ఎబ్రిలోని మెల్కీసెదెక్ గురించి రాశారండి. మరి ఆ మెల్కీసెదెక్ గురించి ఆయన ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు అన్నట్టుగా రాశారు. ఆయన గురించి తెలుసుకున్నామని ఫోన్ చేశాను. విశ్వ చరిత్ర గ్రంథం ఈ మధ్య నేను రిలీజ్ చేశాను రాజశేఖర్ గారు. తప్పకుండా మీరు ఈ గ్రంథము చదవండి. ఇందులో నేను మెల్కీసెదెకుని గురించి చాలా స్పష్టంగా రాశాను. మెల్కీసెదెకు ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు నాథుని యొక్క అనేక అవతారాలలో ఒకటి. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను వెలబోయేవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. అది ఆయన నిరంతరం చేస్తున్న పని. ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రత్యక్షం అంటే అప్పటిదాకా కనబడకుండా ఉండి సడన్గా కనబడే స్థితిలోకి రావడం. కమింగ్ ఫ్రమ్ ఇన్విజిబుల్ స్టేట్ ఇంటూ విజిబుల్ స్టేట్, విజిబుల్ కండిషన్. సడన్లీ షిఫ్టింగ్ ఫ్రమ్ ఇన్విజిబిలిటీ ఇంటూ విజిబిలిటీ, ఇంటాంజిబిలిటీ ఇంటూ టాంజిబిలిటీ. ఆత్మరూపుడుగా ఉండి మన పంచ జ్ఞానేంద్రియాలకు దొరకని వాడుగా ఉన్నవాడు ఉన్నట్టుండి ఆలఫెసడం మన జ్ఞానేంద్రియాలకు కనబడే స్థితిలోకి తను తాను తెచ్చుకుంటాడు. అది ప్రత్యక్షత. ఇలాగ అగుచూ ఉండేనమాట, ప్రత్యక్షం అగుచూ ఉండేను. అలాగైన అనేక ప్రత్యక్షతలలో ఆఖరి ప్రత్యక్షత, శాశ్వత ప్రత్యక్షత నజరేయుడైన యేసు. యేసుగా ఆయన వచ్చాడు, ఒక శరీరం ధరించుకున్నాడు. ఆ శరీరాన్ని ఆయన డిస్కార్డ్ చేయలేదు. ఆ శరీరాన్ని సమాధి నుంచి మళ్ళీ లేపుకున్నాడు. శరీరాన్ని ధరించుకొని ఆయన పరలోకానికి వెళ్ళి అదే శరీరంలో యుగాలు మనతో జీవిస్తాడు. అంతకుముందు చాలాసార్లు వచ్చాడు యేసు ప్రభు వారు. దేవుని అద్వితీయ కుమారుడు యేసు లెక్కలేని సార్లు వచ్చాడు. యబ్బోకు దగ్గర యాకోబుతో పెనుగులాడినవాడు యేసు. బిలాము ఇంటికి వచ్చిన వాడు యేసు. యెహోషువకు ఖడ్గధారిగా ఎరుకో తీరాన, యోర్దాను తీరాన ఎరుకో సమీపాన కనబడినవాడు యేసు.
అలాగా పాత నిబంధన కాలంలో యేసు చాలాసార్లు వచ్చాడు. అందులో ఒక ప్రత్యక్షత యేసునాథుడు తాత్కాలిక అవతారంలో ఒకటి మెల్కీసెదకు. నా విశ్వ చరిత్ర గ్రంథం చదవండి, అందులో నేను తేటగా ఈ విషయాన్ని చెప్పాను. ఇంకా మీరు ప్రతి ఒక్కరు కూడా సత్యము నేర్చుకుని మీరు వారందరూ కూడా మా కార్యాలయానికి తప్పకుండా మీరు సంప్రదించి తప్పకుండా వితౌట్ ఫెయిల్ నా పుస్తకాలన్నీ చదవాలి. బైబిల్ చదవాలి దృష్టి కలిగిన వాళ్ళందరూ దేవుడు నా చేత రచింపజేసిన గ్రంథాలు చదవాలి. నా గ్రంథాలు చదవకపోతే మీకు బైబిల్ అర్థం కాదు. బైబిల్ అసలు ఏం తెలియని వాళ్ళకి నా పుస్తకాలు కూడా అర్థం కావు. ఎవరండి లైవ్లో ఉన్నారు? చెప్పండి అమ్మా. డిసెంబర్ 25 కాబట్టి మీరు ఆరోగ్యం మేము అభ్యంతరం లేదు. యేసు ప్రభు వారి జన్మదినము కరెక్ట్గా చేసినందుకు మనం రక్షణ పొందుతున్నామని ఎవరు నమ్మడం లేదు. ఆ కాలంలో అది పబ్లిక్ గవర్నమెంట్ హాలిడే కనుక రోమా ప్రభుత్వ అధికారులు ఎలాగో పబ్లిక్ హాలిడే మొత్తం అంతా కూడా పరిపాలన యంత్రాంగం అంతా ఆ రోజు వరల్డ్ వైడ్ హాలిడేగా ఉంది కనుక యేసు ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నారు. ఇప్పుడు పశ్చిమ దేశాల్లో వీకెండ్స్ లోనే చేస్తారు ఆ బర్త్డే. కానీ సోమ మంగళ బుధ గురు శుక్ర ఏ రోజు ఉన్నా ఆ వీక్లోనే బర్త్డేస్ అన్ని శనివారమే చేసుకుంటారు అమెరికాలో. ఎందుకంటే అప్పుడే వాళ్లకు సెలవు దొరుకుతుంది కనుక. అలాగే యేసుప్రభు జన్మదినం అసలు జన్మదినం తెలియదు. ఆయన పుట్టినందుకు ఈరోజు సంతోషపడదామని ఒకటి పెట్టుకున్నాం. దానివల్ల రక్షణ రాదు, బహుమానము రాదు. క్రిస్మస్ అసలే చేయకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని యేసుప్రభు గద్దించడు. క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేయాలని ఆజ్ఞ బైబిల్లో లేదు. ఏదో యేసయ్య పుట్టాడని పండగ చేసుకుంటున్నాం. ఇష్టం లేని వాళ్ళు చేయకండి. దానివల్ల ఏం ప్రయోజనం, దానివల్ల ఏమి ప్రమాదం లేదు, చేస్తే ప్రయోజనము లేదు. అయితే యేసు పుట్టాడు అని ప్రతిరోజు సంతోషపడదాం. యేసు ఎందుకు పుట్టాడో ప్రతిరోజు లోకానికి తెలియజేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువానికి స్తోత్రాలు. 2 గంటల ప్రశ్నోత్తరాల సమయము అత్యంత ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకు నీకు వందనాలు. మా రాష్ట్ర ప్రభుత్వమును, మా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రపంచంలోని ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి రక్షణలోనికి నడిపించమని, మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని, వచ్చే శుక్రవారం దాకా మమ్మను పరిశుద్ధతలోని కృపలో కాపాడమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సహవాసం మనకందరకు సత్య ప్రేమికులందరికీ సదా తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ అగాపే క్యారల్స్ వీధి వీధిన వాడ వాడన క్రీస్తు జన్మదిన సందడే ఈ అగాపే క్యారల్స్. పాస్టర్ దయాసాగర్ గారు 2005వ సంవత్సరంలో అగాపే సంపూర్ణ సువార్త సేవకునిగా అభిషేకించబడి 2006లో దక్షిణ కోస్తాంధ్ర ఏరియా కోఆర్డినేటర్ గా ఓఫిర్ గారి ద్వారా నియమింపబడినారు. 2012లో అగాపే టీవీ క్లబ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఓఫిర్ గారి చేత నియమింపబడి విరివిగా దేవుని చేతిలో వాడబడుతున్న దేవుని పాత్ర, బలవంతుని చేతిలో బాణము, యుద్ధాయుధము ఈ దీన సేవకుడు పాస్టర్ దయాసాగర్ గారు. అగాపే ఓఫిర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఓఫిర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భారత్, జై క్రీస్తు. For more details, contact Ophir Ministries, LIG 86/1, 3rd phase, KPHP Colony, Kukatpalli, Hyderabad 5,72,000. Our numbers 9908 773 008, 99511 00444. Our website www